అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 36 నుంచి 42 వరకు అందరు కలిపే చదువుకుంటాం, లేదంటే మార్చి చదువుకుంటాం. మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతా రూఢిగా తెలుసుకోవాలని చెప్పెను. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలును అడగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తీసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దురస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికందరికీ చెందునని వారితో చెప్పెను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి, మీరు మూర్ఖులకు ఇతరం వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తీసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడింది. వీరు అందరు కలిపి చదవమండి. ఇది వీరు అపోస్తల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండరి. మార్కు సువార్త 16వ అధ్యాయం. కొంచెం ఈ సౌండ్ పెంచాలి, ఇది నాకైనా పట్టలేదు సరిగ్గా, లేకపోతే గట్టిగా అరసాల్సి వస్తుంది. 16, 15, 16 కలిపి చదువుకుందామండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 15, 16 వచనాలు. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడను, నమ్మని వానికి శిక్ష విధింపబడను. బాప్తీసముల కొరకై సిద్ధపడేవారు. తర్వాత ఇంతకుముందు కూడా మరి రకరకాలుగా ఆయా స్థలాల్లో కానీ అనుకూలం లేని దాన్ని బట్టో, పెళ్ళిళ్ళ కొరకు లేదంటే ఇంకా వేరే కార్యక్రమాల కొరకు కూడా కొన్నిసార్లు బాప్తిస్మాలు తీసుకొని ఉంటారు. అయితే దేవుని వాక్యానుసారంగా అపోస్తల పునాదుల మీద మనకు నేర్పించి తెలియపరిచిన సత్యములో మనం నిలిచి ఉండాలని కొన్ని సంగతులు మీకు తెలియపరచాలని. ఎందుకంటే ప్రభు రాకడలో ఇవన్నీ కూడా ఒక దినాన్ని లెక్కలోకి వస్తాయి. ఎందుకంటే సరైన మారు మనసు లేకుండా ఒకవేళ నువ్వు తీసుకున్నదే కరెక్ట్ అనుకోని, లేదంటే గ్రహింపు లేకుండా కూడా నువ్వు వచ్చి ఉండి కూడా ఒకవేళ మారు మనసు తగిన జీవితం లేకుండా కొనసాగి ఒకవేళ ఈ లోకంలో ముగిస్తే నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశించలేవు. దేవుని వాక్యం రాయబడింది కదా, హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారి దేవుని చూచెదరు అని. కాబట్టి రక్షణ మారు మనసు అనే దాని గురించి అదే ప్రాముఖ్యంగా మనం కలిగిన వారం. రక్షణ మారు మనసు పొందిన తర్వాత బాప్తీసం తీసుకొని ఆ స్టెప్స్ మనం చూస్తూ వస్తాం. కాబట్టి ఒకవేళ తీసుకున్న వాళ్ళు కానీ తీసుకోకున్న వాళ్ళు కానీ తీసుకొని పోయే వాళ్ళు కానీ లేదంటే ముందు తీసుకున్న వాళ్ళు గ్రహింపగలిగి ఆ మాటలు అర్థం కావడానికి కొన్ని సంగతులు మీకు తెలియపరుస్తున్నాము. అవి చదువచ్చిన వారు రాసుకోండి. మళ్ళీ ఒకసారి మీరు కూడా ఇంటికాడ చదువుకోండి. దేవుని వాక్యంలో ఏముందంటే, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే ఎక్కువైన సంతోషము నాకు లేదు అని. కాబట్టి మనము దేవుని వాక్యమే సత్యం. ఆ సత్యమందు మనం ఉన్నప్పుడే, నా యందు ఆయన యందు మనం నిలిచి ఉన్నప్పుడే మనం ఫలిస్తాం. కాబట్టి దీని గురించి మనం ఇప్పుడు బాప్తిస్మం గురించి ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించినట్టున్నాం. మనం చదువుకున్నటువంటి అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో ఈ స్టెప్స్ అన్నీ ఉన్నాయి. మొదటి సంఘం ఆరంభములో అపోస్తలైనటువంటి పౌలు, ఆ పేతురు మొదటి ప్రసంగం చేస్తూ వచ్చినప్పుడు అనేకులు దేవుని వాక్యం విని ఏ రీతిగా వారు రక్షణ మారు మనసు పొంది బాప్తిజం తీసుకున్నారు. ఆ సంగతిలో జరిగే స్టెప్స్ అన్నీ కూడా మనకు కూడా మంది కూడా ఆది అపోస్తల పునాది అనే దాని మీద మనం కట్టబడాలి. ఈ మాటలను నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడను అంటే
నిత్య నరకం నుండి, అగ్నిగుండం నుండి, సాతాను నుండి తప్పించబడి పరలోక రాజ్యానికి వారసుడవుతూ వస్తాడు. నమ్మి బాప్తిసం పొందినవాడు. నమ్మని వానిక శిక్ష విధించబడునాను. మొదటిగా బాప్తిసము అంటే ఏమిటి? ప్రశ్న రాసుకోండి. బాప్తిస్మము అంటే ఏమిటి? మొదటి ప్రశ్న. బాప్తిసము అంటే బాప్టైజో అనేటువంటి పదము నుండి వచ్చింది. అంటే దాని అర్థం ఏమంటే ముంచుట లేదంటే మునుగుట అని అర్థం. బాప్తిసం అంటే మనకు అర్థమయ్యే మన భాషలో ముంచుట లేదా మునుగుట అని అర్థం. ఎవరైతే బాప్తిసమును నీళ్ళలో మునిగి బాప్తిసం పొందుతూ వస్తారో అది ముంచుటతో తీసుకునే భాష. కొంతమంది కొన్ని సంఘాలు ఏం చేస్తారంటే పిల్లలు పుడితేనే 8వ దినము లేటే 2 నెలలకి ఎప్పుడో పోతారు. వాళ్ళు పోయిన తర్వాత సేవకం దగ్గర వాళ్ళకున్న పాస్టర్ దగ్గరికి పోతే ఆయన వారికి కొన్ని నీళ్ళు చిలకరించి బాప్తిసం అని ఇస్తారు. కొన్నిసార్లు కొంతమంది ఏం చేస్తారంటే పెళ్లి దగ్గరికి వచ్చినప్పుడు బాప్తిసం తీసుకున్న వాళ్ళకే చట్ట ప్రకారం పెళ్లి చేయాలి. కాబట్టి ఏం చేస్తారంటే ఎక్కడో చోటు వెళ్ళి పొద్దున్న పెళ్ళి అనంగో లేదంటే రేపు అనంగో లేదంటే వారం ముందు అనంగో ఏదో సందర్భంగా ఒకరి చేత వాళ్ళు బాప్తిసం తీసుకుంటారు. ఇవన్నీ బాప్తిస్మాలు చెల్లవు. బాప్తిసం అనేది ఈ బాప్తిసం కరెక్ట్ కాదు. బాప్తిసం అంటే మునుగుట అనేది ఇది గుర్తుంచుకోండి దాని అర్థం. మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న ఏమంటే బాప్తిసము ఎవరు తీసుకోవాలి? బాప్తిసము ఎవరు తీసుకోవాలి అంటే ఇప్పుడు మనం మార్కు సువార్త 16:16 ఏముందంటే సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడను, నమ్మని వానికి శిక్ష విధించబడు. అంటే దేవుని వాక్యం నమ్మాలా. ఏమి నమ్మాలా అంటే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే ఏ భేదములు లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి దేవుని వాక్యానుసారంగా నువ్వు ఎవరైనా సరే పుట్టుకతో నుంచే నువ్వు పాపిగానే ఈ లోకంలో జీవిస్తూ వస్తావు. అయితే ఆ పాపం నుండి నువ్వు విడుదల పొందాలంటే మొట్టమొదటిగా దేవుని వాక్యం ద్వారా సువార్త వింటావు. అంటే బయట సువార్త అయినచ్చు, పుస్తకమైన చదవచ్చు, లేదంటే ఇక్కడ సంఘంలో కూడా దేవుని వాక్యం కూడా వింటూ వస్తుంది. ఏమి సువార్త అంటే మనుషులందరి కొరకై, మనుషులందరి పాపాల కొరకై ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువలో మరణించినాడని, మనుషులందరి కొరకై సమాధి చేయబడినాడని, సమాధి చేయబడిన యేసు ప్రభు తిరిగి లేచాడని నువ్వు విశ్వసించాలా. అంటే నా పాపాల కొరకై ప్రభువైన యేసుక్రీస్తు వారు చనిపోయినాడు, సమాధి చేయబడినాడు, తిరిగి లేచాడని 1 కొరింథీ 15:3-5 లేఖనానుసారంగా రాయబడే సువార్త అది. నువ్వు ఈ విషయాలు నమ్మాలా. నా పాపాల కొరకై శిలువలో యేసు ప్రభు మరణించినాడని, సమాధి చేయబడ్డాడని, సమాధి చేయబడిన యేసు ప్రభు తిరిగి లేచాడని ఆయనందు మనం ఎప్పుడైతే విశ్వసిస్తూ వస్తామో నమ్మి బాప్తిసం పొందాల. ఈ మాటలు నువ్వు నమ్మాలా. అది ఆయన నమ్మకోకుండా సువార్త విని ఆ మాటలు నువ్వు నా పాపాల కొరకై చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన మాట నీ హృదయంలో లేకుండగా, నీ పాపమును గురించి పశ్చాత్తాపడుకోకుండగా, లేదా నీ పాపములో దేవుని ఎదుట ఒప్పుకొనకుండగా నువ్వు మారు మనసు పొందినట్లుగా అనుకుంటే అది కరెక్ట్ కాదు. లేదంటే బాప్తిసం తీసుకునేది కరెక్ట్ కాదు. మారు మనసు అంటే ఏమిటంటే దేవుని వాక్యం ద్వారా నీ పాపం బయలుపరచబడాల. దావీదుకు నాతాను ప్రవక్తగా సెలవిచ్చినప్పుడు అదంతా విన్న తర్వాత నేను పాపం చేసిన వాడను నేనే అన్నాడు. అంటే దేవుని వాక్యం మనము విన్నప్పుడు ఆ వాక్యం ద్వారా మనం ఏం చేయాలంటే నమ్మి విశ్వాసం ఉంచాలా. చదవండి ఆ మాట. రోమిలు రాసిన పత్రిక 10:9-10 యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమునందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదవు. ఏలైనగా
నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. నిదానంగా, పోటీ లేకుండా నిదానంగా చదవండి. బ్రదర్ చదవండి, ఎందుకు అట్లున్నారు మీరు? చదువు రాని వాళ్ళక వచ్చిన వాళ్ళనే చదవండి. పెద్దోళ్ళు అంటే ఇంకా చదవకూడదు అనుకొని అటు ఇటు చూసుకుంటా ఏదో ఓపుకుంటే బైబిల్ చెప్తారు, లేకపోతే లేదు. అంటే పెద్దోళ్ళు అయిపోయినారనమాట ఇంకా వాళ్ళు. మీరు కూడా చదవచ్చు. కాబట్టి గుర్తుంచుకోండి, చాలాసార్లు బ్రదర్స్ కూడా. కాబట్టి మన పాపములను మనం ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపము క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా అంటే మన పాపాల కొరకై మనమే ఒప్పుకోవాలా. నిజమే, నా జీవితంలో నేను పాపిగానే పుట్టాను, జన్మకర్మ పాపిని, దావీదు మహారాజు సెలవిచ్చినట్టుగా 51:5 ప్రకారం. రెండవది, నా చూపులు, తలంపులు, ఆలోచనలు, క్రియలు, వీటన్నిటి ద్వారా నేను పాపం చేస్తున్నాను. నా పాపానికి శిక్ష, పాపం వలన వచ్చే జీతము మరణము. అయితే దేవుని కృపావరము ప్రభు అయిన యేసుక్రీస్తునందు. కాబట్టి యేసుక్రీస్తునందు నువ్వు విశ్వాసం ఉంచితే, నీ పాపాల కొరకు ఆయన చనిపోయినాడని, రక్తం కార్చాడని, ఆ రక్తం ధర నా పాపాలన్నీ కడిగి పవిత్రపరుస్తాడని ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచితే నువ్వు రక్షించబడినట్టుగా. అప్పుడు నీలో కార్యం ఏం చేస్తుందంటే, మొదటిగా యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఒక కార్యం నీలో పరిశుద్ధాత్మ దేవుడు నీలో కలుగజేస్తూ వస్తాడు. 8వ అధ్యాయము 40 వచనం చదవండి. ఒక నిమిషం ఉండండి. పాపమును గురించి, నీతిని గురించి. ఎన్నో వచనమ్మా? 16 చదవమ్మా. 8:16 కదా? 16:8 కరెక్ట్లే. ఆయన వచ్చి పాపమును గూర్చి అంటే మొదటిగా పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు ఈ మాటలు పలికినప్పుడు, విన్నప్పుడు వాక్యంతో ఏం తెలియపరుస్తుంది అంటే పాపమును గురించి ఒప్పింపజేస్తాడు. నువ్వు ఏమేమి పాపాలు చేసినావు, ఎన్ని అబద్ధాలు ఆడినావు, ఎంత ఇతరుల సొమ్ము దొంగలించినావు, ఎన్ని కాని స్థలాలకు దేవుని కాకుండా నువ్వు తప్పు చేసి వెళ్ళావు, ఇవన్నీ పాపమును గూర్చి తెలియపరుస్తాడు. రెండవది, నీతిని గురించి. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచితే నీ పాపాలన్నీ కడిగి ఎట్లా నిన్ను నీతిమంతుడిగా మారుస్తాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. సుంకరి ఉన్నాడు, ఏమన్నాడు? దేవా, పాపినైన నన్ను కరుణించుమని అడిగిన దాన్ని బట్టి ఏమన్నాడు? అతనికంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చిపడు. కాబట్టి మనం ఎప్పుడైతే మన పాపాల కొరకు ఒప్పుకుంటామో అప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడింది. మొదటిది పాపము గురించి ఒప్పింపు చేస్తాడు. రెండోది ఆయన నీతిగా మనల్ని తీరుస్తూ వస్తాడు, నీతి వస్త్రమును మనకు ధరింప చేస్తూ. మూడోది ఏమి? తీర్పు. ఒకవేళ పాపమును గురించి ఒప్పుకోకుండా, యేసు ప్రభువును నీతిని గురించి మనం తెలుసుకోకుండా మన జీవితంలో బాప్తీసం తీసుకున్నామనుకో, పాపం గురించి ఒప్పుకోకుండా ఊరికే బాప్తీసం తీసుకున్నామనుకో, తీర్పు ఒక దినాన్ని వస్తుంది, కానీ ఆ తీర్పు నువ్వు తప్పించుకోలేవు. అందుకే యేసు ప్రభు బాప్తీసం ఇచ్చే యోహాను బాప్తీసం ఇస్తున్నప్పుడు అనేకులు బాప్తీసం తీసుకోవడానికి వచ్చినారు. 3వ అధ్యాయం మత్తయి సువార్తలో మొదటి వచనాలు చదువుతాను వినండి. ఆ దినముల యందు బాప్తీసం ఇచ్చి యోహాను వచ్చి, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందిన యూదయ అరణ్యములో ప్రకటించుండెను, ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయుడని అరణ్యములో కేకవేయన ఒక శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది ఇతడే. యోహాను ఒంటె రోములు, వస్త్రములను, మొల చుట్టూ దోలతట్టియు ధరించువాడు, మిడతలను, అడవి తేనెయు అతనికి ఆహారం. ఆ సమయంలో యెరూషలేము వారును, యూదయ వారందరూ, యోర్దాను నది ప్రాంతంలో వారందరూ అతని యొద్దకు వచ్చిరి. తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తీసం పొందుచుండిరి. అక్కడ కొంతమంది యోహాను మాటలు విని బాప్తీసం తీసుకుంటున్నారు. అప్పుడు వాళ్ళలో పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తీసం పొందవచ్చుట చూచి, వాళ్ళలో పరిసయ్యులు, శాస్త్రులు అంటే ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకునే వాళ్ళు కూడా వాళ్ళ హృదయాల్లో పాపాలు ఒప్పుకోకుండా బాప్తీసం కొరకు వచ్చినారు. అప్పుడు ఏమన్నాడంటే, నెక్స్ట్ చదవండి అమ్మా.
అతడు పరిసయ్యులలోను సద్దెకోయలోను అనేకులు బాప్తీసము పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసు తగిన ఫలము ఫలించుడి. అంటే వాళ్ళలో సరైన మారు మనసు లేదు. మీరు మారు మనసు తగిన జీవితం మీలో లేకుండా ఇప్పుడు ఏమిటికి వచ్చినారు? బాప్తిస్మంకి వచ్చినారని వాళ్ళని గద్దిస్తున్నాడు. అంటూ ఇప్పుడు 10వ వచనం అన్నాడు, చదవండి. ఇప్పుడే గొడ్డల చెట్లు వేరును ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. మారు మనసు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పుల వారు మొయిటకైనను నేను పాత్రుని కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిసము ఇచ్చును అన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు అంటే ఆయన నీళ్ళలో బాప్తిసం ఇస్తాడు. కానీ అయితే పరిశుద్ధాత్మలో బాప్తిసం అంటే మనకు తెలియకుండానే మనలో పరిశుద్ధాత్మ దేవుడు మన పాపాలు ఒప్పుకున్నప్పుడు ప్రవేశిస్తే అప్పుడు ఒక కార్యం జరుగుతుంది. ఉదాహరణకి మనకు ఒక రోగం ఉందనుకుందాం. డాక్టర్ ఏం చేస్తాడంటే ఇంజెక్షన్ వేస్తాడు. ఏమవుతుంది ఆ ఇంజెక్షను? లోనికి పోయి ఆ మందంతా ఆ రోగానికి సంబంధించిన దాన్ని అంతా ఏం చేస్తుంది? తొలగిస్తుంది, నయం చేస్తుంది కదా. అట్లాగానే మారు మనసు నీలో కలిగిన తర్వాత బాప్తిసం తీసుకోవాలా. మారు మనసు లేకుండా బాప్తిసం తీసుకునేది కరెక్ట్ కాదు. అంటే మన జీవితంలో కూడా ఒకవేళ మారు మనసు లేకుండా ఏదో అలవాటుగా అందరు తీసుకుంటున్నారు, మనం తీసుకోవాలా? వాళ్ళు తీసుకున్నారు కదా, వీళ్ళు తీసుకున్నారు, వాళ్ళేం కరెక్ట్ ఉన్నారా, వీళ్ళేం కరెక్ట్ ఉన్నారా? అంత ఖచ్చితంగా అటు తీసుకున్నాక దేవుడే మారుస్తాడు. ఇదంతా అబద్ధ బోధ. నువ్వు ఎవరి గురించి ఆలోచించాల్సిన పని లేదు. నీ తీర్పు నీదే. నువ్వు ఆ రోజు నిన్ను అడిగినప్పుడు చెయ్యి ఎత్తి నిన్ను అడుగుతారు, నీకు ఎవరైనా చెప్పారా, నీకు నువ్వే తీసుకుంటున్నావు. అప్పుడేం ముంచుతారులే అనుకొని చెప్తావు. పెళ్లి రోజు బాప్తీసం చేసినట్లు, పెళ్లి కానీ తర్వాత చెప్తానన్నట్లా. అది కాదు. ఇది దేవుని ఎదుట, పరిశుద్ధుల ఎదుట, సాతాను ఎదుట నువ్వు ప్రమాణం చేస్తున్నావు. బాప్తీసం అంటే సాక్ష్యం కాదు. కాబట్టి మారు మనసు లేకుండా చేసుకుంటే ఒక రోగం కలిగిన వ్యక్తి ఏది చేసినా అది రోగం అతనిలో నుండి ఇతరులకు వచ్చే అవకాశం ఉంది. కానీ అసలు రోగం నయం కాదు. నువ్వు మెడిసిన్ తీసుకోవాలి. మొదట లోనికి మెడిసిన్ తీసుకోవాలా, బయట ఆయింట్మెంట్ పూసుకోవాలా కొన్ని రోగాలకు. రెండు జరిగితేనే రోగం బాగా అవుతుంది. ఉత్త ట్యాబ్లెట్ ఒకటి తీసుకున్నా బాగా కాదు. ఉత్త పైన ట్యాబ్లెట్ వేసుకోవడం, ఇంజక్షన్లు వేసుకోవడం కొంతమందికి ఇష్టం లేక ఏం చేస్తారంటే పైన పూత మాత్రమే పూసుకుంటారు. అంత మాత్రం బాగా కాదు. దాని మూలాలు పోవాల. అంటే పాపానికి సంబంధించిన మూలాలు ఎక్కడైతే ఉన్నా అవన్నీ తీసివేయాల. అప్పుడు మాత్రమే సరైనటువంటి మారు మనసు కలిగిన జీవితం. మనకు తెలుసు కదా, సమరయ స్త్రీతో ప్రభు మాట్లాడినప్పుడు ఆమె చెప్పింది, నేను చేసినవని నాతో చెప్పి నేను క్రీస్తు కాడా. ఒకటి నీటి మూలంగా జన్మించాలా, ఆత్మ మూలంగా కూడా. నీకు తెలియకుండా నీ పాపాలన్నీ దేవుడు బయలుపరిచినప్పుడు నువ్వు పశ్చాత్తాపడి ఏడ్చి వాక్యం ద్వారా ఒప్పింపు చేసినప్పటికీ నేను చేయకూడదని తీర్మానం వస్తుంది. అది బాప్తీసము గురించినటువంటి రెండో ప్రశ్నకు జవాబు. అది సరైనటువంటి మారు మనసు కలిగిన బాప్తీసం. బాప్తీసం ఎక్కడ పొందాలా? తర్వాత మూడో ప్రశ్న ఏమి? బాప్తీసము ఎక్కడ పొందాలా? ఏదో నీళ్ళు జంకరించుకుంటే సరిపోతుందా, లేదంటే ఎక్కడ పడితే అక్కడ కాదు. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 23వ వచనం. కాబట్టి ఎక్కడంట? 3:23 కదమ్మా చెప్పింది. సలీము దగ్గరనున్న ఐనోవాను స్థలముకు నీళ్లు విస్తారముగా ఉండెను. యోహాను కూడా అక్కడ బాప్తీసము ఇచ్చుచుండెను. జనులు వచ్చి బాప్తీసము పొందు. అంటే నీళ్లు విస్తారంగా. ఇంకొక మాట చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయము 6వ వచనం. ఎక్కడ పొందుతున్నారు వాళ్ళు? యోర్దాను నదిలో. అంటే నీరు ఉన్న స్థలంలోనే బాప్తీసం. బాప్తీసం అంటే పాతి పెట్టుబడుట అని కూడా అర్థం. చనిపోయినట్లుగా ఈ లోకానికి, లోక సంబంధమైన జీవితానికి
లోకాశలకు, కోరికలకు, శరీరానికి నేను చనిపోతున్నాను అని సమాధి చేయబడద గుర్తు. ఏమంటే మేము మొన్నేసి బుంచినాం అనుకో మళ్ళీ బ్రతకరు కాబట్టి నీళ్ళలో సాక్షార్థంగా నీటిలో బాప్తిసం అది అంటే చనిపోయినాను అని. చనిపోయిన వారు పాత వాటికి చనిపోయిన వారు కొత్త రకమైన జీవించాలి. ఉదాహరణ గోధుమ గింజ ఉంది, లేదంటే ఈ చెనక్కాయ ఇత్తనం ఉంది. భూమిలో పాత పెట్టబడిన తర్వాత ఏమవుతుంది? ఆ ఇత్తనం అలాగే ఉంటుందా? చనిపోతుంది. చనిపోయిన తర్వాత మొక్క వస్తుంది విస్తారంగా. అది నీ మారు మనసు తగిన ఫలం ఏమంటే నువ్వు లోకానికి, లోక సంబంధమైన ఆశలకు, పాపానికి నువ్వు చనిపోయిన తర్వాత కొత్త ఎవడైనను క్రీస్తునందున్న ఎడలు వాడు నూతన సృష్టి, పాత గతించను సమస్తమును. అది నీ కొత్త జీవితం రావాలా. అది ఎక్కడ? కొత్త జీవితం వచ్చిన తర్వాత ఈ బాప్తీసము నీలో తీసుకున్నప్పుడు అది దేవుడు దాన్ని అంగీకరించేవాడు. నదిలో అంటే మన సహవాసులు ఏం చేస్తారంటే ఇక్కడ తొట్టిని ఏర్పాటు చేసి ఎవరైనా కూడా అందరూ నదిలోనే తీసుకుంటారు. మరి ఆ తొట్టిలోనే బాప్తీస్మాలు ఇస్తుంటారు. అంటే నీటి బాప్తీసము కలిగిన హృదయంలో జరిగిన కార్యానికి సాదృశ్యంగా బహిరంగంగా సాక్ష్యమిచ్చుట. నేను ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించాను, నా జీవితం మారింది, ఇంకో లోకానికి, పాపానికి సిలువేయబడ్డాను, నేను ఆయన బిడ్డనుగా అంగీకరించబడ్డాను కనుక ఈ నా సాక్ష్యం ఇది అని చెప్పేసి నీటి బాప్తీసము సంఘము ఎదుట బాప్తీసం తీసుకొనుట, అందరి ఎదుట. ఇది ఎక్కడ తీసుకోవాలనే దాని ప్రశ్నకు జవాబు ఇది. 4వ ప్రశ్న, ఎలా తీసుకోవాలి? మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం. చాలు. ఇక్కడ ముగ్గురు, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములో బాప్తిస్మం తీసుకోవాలి. కొంతమంది కొన్ని బాప్తిస్మాల దగ్గర పాత నిబంధన అంతా కొట్టివేయబడింది కనుక కొత్త నిబంధన ప్రకారం యేసునామంలో బాప్తిసం తీసుకుంటే అయిపోయింది అనుకుంటారు. అది తప్పు. త్రిత్వమైన దేవుడు తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క నామంలోనే నువ్వు బాప్తిసం తీసుకోవాలి. ఎట్లా పడితే అట్లా తీసుకోవడానికి వీల్లేదు, తీసుకున్నది చెల్లదు. అందుకే అపోస్తల కార్యం 19వ అధ్యాయంలో బాప్తిసమంగా యేసు ప్రభువారు సిలువ వేయబడడానికి ముందుగా ఇచ్చిన బాప్తిసం తీసుకున్న వారు కూడా ఉన్నారు. 19వ అధ్యాయంలో అపోల్లో కొరింథులో ఉన్నప్పుడు జరిగినది ఏమనగా, పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూసి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మ పొందితిరా అని వారిని అడగగా, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పారు. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిసం పొందితిరని అడగగా, వారు యోహాను బాప్తిసం బట్టి అని చెప్పిరి. అందుకు పౌలు, యోహాను తన వెనుక వచ్చువాని యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిసం ఇచ్చనని చెప్పాను. కాబట్టి బాప్తిసము ఎవరో ఒక పేరుని బట్టే, లేదంటే ఏదో రకరకాల ఆ సంఘాల్లో ఈ సంఘాలు ఏదో బాప్తిసం ఇచ్చినామంటే, ముంచినామంటే, మునిగొచ్చినామంటే చల్లవు. కాబట్టి కొంతమంది పెంతుకోస్తోళ్ళలోన, కొంతమంది ఇంకా సిఎస్ఏ బ్యాక్గ్రౌండ్లో రకరకాలుగా ఏదో ఆచార పద్ధతి ప్రకారం తీసుకుంటారు. అవన్నీ కాదు. వాళ్ళు కూడా తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామంలోనే బాప్తిసం ఇస్తారే కానీ హృదయంలో కార్యం జరిగించాల. అది ప్రాముఖ్యమైన, అది వాక్యం ద్వారా దానికి తగిన జీవితం వారు కనుగొని పరీక్షించబడిన తర్వాత ఇవ్వాలి. కాబట్టి ఇక్కడ బాప్తిసం అనేది త్రిత్వములో తండ్రి యొక్కయు, కుమారు యొక్క నామంలో వారికి బాప్తిసం ఇవ్వాలి. పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసము త్రిత్వములో మనం కలిగిన వారై తీసుకోవాలి. ఎటు పడితే అక్కడ, ఎక్కడ పడితే అక్కడ తీసుకోకూడదు. తర్వాత ప్రశ్న ఏమంటే, ఎప్పుడు బాప్తిసం తీసుకోవాలి? దానికి ఏమైనా టైం ఉందా అంటే వెంటనే తీసుకోవాలి. ఎప్పుడంటే నువ్వు మారు మనసు పొంది స్థిరమైన నిర్ణయం కలిగి ఉన్న తర్వాత. ఇప్పుడు మనం చదువుకున్న అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో పేతురు వారికి ప్రసంగించిన తర్వాత 36, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తునిగా నియమించెను, ఇది ఇశ్రాయేలు వంశమంతా రూఢిగా తెలుసుకునే వలనని చెప్పిన. వారు ఈ మాట విని హృదయంలో వచ్చుకొని, సహోదరులారా మేమేం చేద్దామని పేతురుని అడగ కడమ అపోస్తలుని అడగగా, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ ప్రతి వాడు యేసుక్రీస్తునామమున బాప్తిసము పొందుడి అన్నాడు. అంటే నువ్వు మారు మనసు పొందిన తర్వాత
నువ్వు బాప్తీసం తీసుకోవాలి. ఎట్లా అంటే వెంటనే తీసుకోవాలి, ఆలస్యం చేయకూడదు. ఎందుకంటే దేవుని వాక్య వెలుగులో చూడండి, అదే యోహాను సువార్త 8వ అధ్యాయం. ఇక్కడ మంత్రి యెరూషలేముకు వచ్చినాడు. యెషయా గ్రంథాన్ని చదువుకుంటూ తిరిగిపోతున్న సమయంలో దేవుని ఆత్మ ఫిలిప్పుని ప్రేరేపించినాడు. 8:29 చదవండి. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, అపోస్తుల కార్యములు 8:29, అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథం దగ్గరికి పోయి దాన్ని కలుసుకొనమని చెప్పాను. ఫిలిప్ దగ్గరకు పరిగెత్తుకొని అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుతుండగా విని, నీవు చదువునది గ్రహించున్నావా అని అడగగా, అతడు ఎవడైనా నాకు త్రోవ చూపుకుంటే ఎలా గ్రహింపగలనని చెప్పి రథం ఎక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకున్నాడు. అంతా యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో ఉన్న విషయాన్ని అంతా, ఎందుకైనా వదకు తేయబడిన గొర్రె వలె సిలువలో చనిపోయిన విషయాన్ని అంతటినీ ప్రకటించిన తర్వాత అప్పుడు 34 అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవని గూర్చి ఇలాగ చెప్పుచున్నాడు, తన్ను గూర్చా వేరొకను గూర్చా దయచేసి నాకు తెలుపమని ఫిలిప్ని అడిగిన. అందుకు ఫిలిప్ నోరు తెరిచి ఆ లేఖను అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించాను. వారు త్రోవలో వెలుచుండగా నీళ్ళున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తీసం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథం నిలుపమని ఆజ్ఞాపించాను. ఫిలిప్ నపుంసకుడు ఇద్దరును నీళ్ళలోనికి దిగిరి. అంతటా ఫిలిప్ అతనికి బాప్తీసము ఇచ్చాను. అంటే అతని జీవితంలో మారు మనసు కలిగిన తర్వాత బాప్తిస్మానికి ఇంకా ఆటంకం లేదు. ఇంకా ఆలస్యం చేయడం చూస్తాంలే, ఇంకా నాకు అది ఉంది కదా, ఇది చదువుకోవాలి కదా, లేదంటే పెళ్ళి అయినాక చూస్తాంలే, లేదంటే ఈ సమస్యలన్నీ రకరకాలన్నీ నాకు వాయిదాలు వేయలేదు. ఒకవేళ నువ్వు వాయిదా వేస్తే దేవుని వాక్యం చూడండి. ఇంకొక వ్యక్తిని కూడా మనం చూస్తాం. అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం 14 వచనం. కాబట్టి ఇక్కడ తర్వాత సైన్యాధికారి కూడా ఇక్కడ మనకు 16వ అధ్యాయంలో ఆయన కూడా చెరసాలాధిపతి కూడా బాప్తీసం పొందుతూ వచ్చాడు. అంటే సరైన విశ్వాసం మారమనసు కలిగిన వారి విషయంలో ఇచ్చేవారికి ఏ ఆటంకం కనపడకూడదు. అంటే రుజువు అయిండాల. ఆమె అనింది కదా, నేను విశ్వాసం గలదానని మీరు ఎంచితేను. నీలో నిజమైనటువంటి మార మనసు తాను తగిన జీవితం ఉంటుంది, తగ్గింపు జీవితము, లోక ఫ్యాషన్లు ఆశించరు, తమ నోరును కూడా ఏది పడితే అది మాట్లాడరు. ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ నువ్వు రుజువుపరుచుకున్న తర్వాతే బాప్తీసం తీసుకోవాలా. ఇవన్నీ మారుకోకుండా ఎక్కడో పోయి ఏటకు పోయినారంటే ఆ ఊరికి పోయి ఏం చేసుకొచ్చినామంటారు, మొక్కుబడి తీర్చుకో, అట్లా కాదు ఇదంతా. కాబట్టి మార మనసు నువ్వులో కలిగిన తర్వాత నువ్వు బాప్తీసం తీసుకోవాలి. ఒకవేళ నువ్వు బాప్తీసం తీసుకోకపోతే దేవుని వాక్యంలో ఏం రాయబడిందంటే, లూకాసు వార్త 7వ అధ్యాయం, లూకాసు వార్త 7వ అధ్యాయము 30వ వచనం. ఒక్క నిమిషం ఉండమ్మా. పరిసయ్యులను శాస్త్రోపదేశకులను అతని చేత బాప్తీసం పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి. అంటే ఇక్కడ ఏమంటే దేవుని ఏర్పాటును నువ్వు త్రోసిపుచ్చుకుంటున్నావు. నువ్వు మారు మనసు పొందకుండా దేవుని ఆశీర్వాదం నువ్వు పొందవు. దేవుని ఆశీర్వాదం ఏమంటే ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం అది పరలోక సంబంధమైంది. ఈ లోకంలో నువ్వు ముగించబడగానే పరలోకంలో నువ్వు ప్రభు రాజ్యంలో ఉండడానికి మారు మనసు, అదే మార్గం. కాబట్టి ఆ సంకల్పాన్ని దేవుడు నిన్ను దర్శించినప్పుడు, దేవుని వాక్యం ద్వారా నువ్వు వింటున్నప్పుడు అది నీ హృదయంలో కార్యసిద్ధి కలిగిన వెంటనే దాని విషయంలో నువ్వు మారు మనసు పొంది ఉండాలి. బాప్తిసం ఎప్పుడైనా తీసుకోవచ్చు, మారు మనసు ముఖ్యం, అది నీలో కలిగి ఉండాల. కాబట్టి ప్రభు ఆమె హృదయం తెరిచినాడు, ఆమె స్వీకరించబడింది. కాబట్టి ఆ యొక్క నపుంసకుల అధిపతి అయినటువంటి మంత్రి ఆయన హృదయం తెరిచినాడు, మారు మనసు తగిన జీవితం ఉంది కనుక నీటిలో బాప్తిసం తీసుకున్నాడు. చాలామంది ఇదే అంటారు కొన్నిసార్లు ప్రశ్న, ఆ మంత్రికి పోతూ ఉండగానే బాప్తిసం తీసుకున్నాడు కదా అని. మారు మనసు అనేది అతనికి ఆటంకం ఏమైనా అని అడిగినాడు కదా, చదవండి ఆ మాట.
అపోస్తల కార్యములు 8వ అధ్యాయంలో ఆటంకం ఏమన్నాడా లేదా? ఎన్నో వచనం అది? 36లో వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్ళు, నాకు బాప్తీసమిచ్చుటకు ఆటంకం ఏమని అడిగి రథం నిలుపమని ఆజ్ఞాపించెను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరు నీళ్ళలోనికి దిగిరి. అంటే ఇచ్చేవానికి కూడా రూఢిపరచబడాలి, అది కరెక్టే అతడు తీసుకునేదని. ఇక్కడైతే శాస్త్రుల పరిచయలు వీళ్ళు ఏం చేసినారంటే, దేవుడు వారిని దర్శించి వారు ఉన్నటువంటి వాళ్ళు ఏమంటే పరిచయులు శాస్త్రులు ఎట్లా అంటే ధర్మశాస్త్రం ప్రకారము జీవిస్తారంతే. అది కాదు నిజమైన మారు మనస్సు. అందుకే వాళ్ళ గురించి ప్రభు ఏమన్నాడు? సున్నం కొట్టిన సమాధులు అన్నాడు. ఒంటెను దిగి మింగి దోమను వడగట్టే వాళ్ళంటే బయటికి భక్తిగా లోనేమో అంటారు కదా కొన్నిసార్లు. ఆ రీతిగా కాదు సుమా. వాళ్ళలో ఉన్నటువంటి పాపము అవిధేయత ఏం చేసిందంటే పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను లూకాసు వార్త 7:30లో అతని చేత బాప్తీసం పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించి. నువ్వు దేవుని సంకల్పాన్ని నిరాకరించినావంటే నీ జీవితం అంతా కూడా శాపగ్రస్తమైన జీవితమే. అంటే దేవుని వాక్యానికి లోబడకపోతే నీ జీవితం నష్టమే కానీ దుఃఖమే కానీ ఆశీర్వాదం నువ్వు పొందలేవు. ఒకవేళ భౌతికంగా బాగున్నానని కనబడవచ్చు, కానీ ఆత్మీయ జీవితంలో నిత్య నరకానికి అగ్నిగుండానికి పాత్రుడివే పాత్రురాలవే. కాబట్టి దేవుని సంకల్పం నీకు అవకాశం ఇచ్చినప్పుడు పోగొట్టుకోకూడదు. అయితే దాని తగిన జీవితం మొదటిగా నువ్వు మారు మనసు కలిగి ఉండాలి. ఎప్పుడు బాప్తీసం తీసుకున్న ప్రశ్నకి ఏమంటే వాయిదా వేయకూడదు. ఒకసారంట ఇద్దరు స్నేహితులు దేవుని వాక్యం వింటే దేవుడు దర్శించినాడంట వారిద్దరికి. వాళ్ళు డైరీలో ఏం రాసుకున్నారంటే, ఈ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత లేదంటే నేను రేపటికి తీర్మానం చేసుకొని మారు మనసు పొందిన తర్వాత బాప్తీసం తీర్మానం చేసుకుంటానని రాసి డైరీలో చేసుకున్నారంట. కాబట్టి దేవుని సేవకులు చెప్తున్నారు వాక్యం ఇదే రక్షణ దినము, నేడే రక్షణ దినం అని అవన్నీ చెప్పినారు, విన్నారు. కానీ ఆ మాటను వారు నిరాకరించి నిర్లక్ష్యం చేసి మార్గంలో పోతూ ఉన్నారంట. పోతూ ఉంటే ఏమైందంటే ఒక పెద్ద లారీ వెహికల్ వచ్చి ఇద్దరు కొట్టింది. ఆ ఇద్దరు కూడా లారీ కింద పడి చనిపోయినారు. వాళ్ళు తర్వాత యాక్సిడెంట్స్ అయిన తర్వాత చూసి అని చేసే డైరీలో ఏం రాసుకున్నారంటే, రేపు మేము మారు మనసు పొంది బాప్తీసం కొరకై సిద్ధపడతామని రాసుకున్నారంట. కాబట్టి అందుకే 2 కొరింథీ 6:2 నేడే ఇదే రక్షణ దినం 6:2 అనుకూల సమయంలో నీ మొర ఆలకించింది, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటినని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదిగో ఇదే రక్షణ. కాబట్టి రక్షణ దినాన్ని వాయిదా వేయకూడదు. రక్షణ అంటే మారు మనసు పొందుట. మారు మనసు అంటే ఏమి? పాపం గురించి దేవుని ఒప్పుకోవాలా, దేవుని నీతిని గురించి అవన్నీ నీ కొరకు నేను ఇట్లా ఉంటాను ప్రభా, జీవిస్తాను ప్రభా అని ఒప్పుకోవాలా, తీర్మానం చేసుకోవాలా. తీర్పుని గురించి అంటే ఆ తీర్పు ఒక దినాన్ని యేసుప్రభుని నమ్ముకోకపోతే నిత్య నరకంలో తీర్పులో వేయబడిన తర్వాత కఠినమైన శిక్ష ఉంటుంది. అగ్ని ఆరదది, పురుగు చావదు అనే స్థలంలో నువ్వు ఉంటావు. కాబట్టి బాప్తీసం అనేది మారు మనసు పొందిన తర్వాత నువ్వు వాయిదా వేయకూడదు. నువ్వు వాయిదా వేసినావంటే దేవుని సంకల్పాన్ని త్రోసిపుచ్చుకుంటున్నావు, అంటే వద్దని వాయిదా వేస్తున్నావు కనుక నీకు అది నష్టమే కానీ లాభం లేదు. కాబట్టి నీ మారు మనసు ప్రాముఖ్యమైంది. అది ఎట్లా మారు మనసు? దేవుని వాక్యం నువ్వు విన్నప్పుడు కానీ చదివినప్పుడు కానీ దేవుడు నీతో మాట్లాడినప్పుడు నువ్వు తీర్మానం చేసుకొని ఒప్పుదల పొందిన తర్వాత దానికి తగిన జీవితం నీలో ఉండాలి. అంటే దైవ సంబంధమైన జీవితం. ఉదయం దేవుని వాక్యం చదవాలి, రాత్రి చదువుకోవాలి, దేవుని కూడికలు అవరి తర్వాత నెక్స్ట్ స్టెప్లో చెప్తూ వస్తుంది. కాబట్టి మారు మనసుకు తగిన ఫలం నీలో కనబడాలి. కాబట్టి దేవుని యొక్క బాప్తిస్మాన్ని నువ్వు నిరాకరించి వాయిదా వేసుకోకూడదు. ఇది 5 ప్రశ్నలు అయిపోయినాయి. 6వ ప్రశ్న, ఎవరితో తీసుకోవాలి? బాప్తిస్మాలు ఎవరు పడితే వాళ్ళు ఇవ్వడానికి లేదు, ఇచ్చినా కూడా దేవుడు వాటిని అంగీకరించడు. బాప్తిసం తీసుకోవాలంటే దైవ సేవకులైన వారు నిజమైనటువంటి దేవుని పిలుపు కలిగి దేవుని పనిలో అన్నిటిలో కలిగిన వారు, దేవుని ఎడల యథార్థమైన మనసుతో నడుచుకునే వారి చేతనే బాప్తిసం తీసుకోవాలి. ఎవరు డబ్బులు ఇచ్చే వాళ్ళు, లేదంటే ఎవరు పడితే వాళ్ళు, యాద పడితే రాను నాన్న ఫోటోలు కొట్టి
ఒకసారి అంట ఒక చోట ట్రాన్స్లేషన్ బాప్తిస్మం గురించి ఫారెన్ నుంచి వచ్చినాయని చెప్పినాడంట. ఏమని చెప్పినంటే, మీలో అందరూ మారు మనసు పొందండి, బాప్తిస్మం తీసుకోండి తర్వాత అని చెప్తుంటే, ఈయన తెలుగుగా ఏం చెప్పిన ట్రాన్స్లేషన్, మీలో ఎవరైతే ఇప్పుడు బాప్తిస్మం తీసుకొని ఫోటోలు దిగుతారో వాళ్ళందరికీ మీకు డబ్బులు ఇండ్లు ఇస్తామని చెప్పినాడని ట్రాన్స్లేషన్ చేసినాడు తెలుగులో. అందరూ చెయ్యెత్తి బాప్తిస్మం తీసుకున్నారంట. ఇలాంటి తప్పుడు బోధలు మాటలు, పెళ్ళి కావాలంటే బాప్తిస్మం తీసుకో, లేదంటే సంఘంలో నువ్వు అది కావాలి ఇది కావాలి, నువ్వు అది చేయాలి ఇది చేయాలి అంటే నువ్వు బాప్తిస్మం తీసుకొని అవన్నీ కాదు. నువ్వు ఎన్ని చేసినా కూడా కయ్యూను లెక్కే చేసినట్లే దేవుడు లెక్కించడు, గుర్తుంచుకో. అది కాదు కావాల్సింది. ఎవరినో బట్టి నువ్వు ఆలోచన చేయాలి, నిన్ను బట్టే నిన్ను తీర్మానం చేసుకో. కాబట్టి ఎవరితో తీసుకోవాలంటే, అపోస్తలుడైన పౌలు దేవుని సంఘాన్ని హింసిస్తూ మార్గంలో బయలుదేరుతున్నప్పుడు దేవుడు దమస్సు మార్గంలో అతను దర్శించినాడు. కింద పడవేయబడినప్పుడు అక్కడ అననీయ అనే వ్యక్తి ఉన్నారు. చదవండి 17-18 వచ్చినారు. 9 అపోస్తల కార్యములు. కాబట్టి అననీయ అనే దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి వెళ్ళి సౌలుకు బాప్తిస్మం ఇచ్చాడు. కాబట్టి ఒకసారి పొద్దుటూరు దగ్గర కొత్తపల్లి అని ఉంది ఒకటి, అక్కడ మందిర డెడికేషన్ ఉంది. అక్కడ మన మధ్యలోకి వచ్చినాడు సుమిత్ర అన్న సంఘ పెద్ద ఆయన. వాళ్ళు బాప్తిస్మాలు తీసుకొని పట్టుకున్నారు. వేరే వాళ్ళు అడుగుతున్నారు, ఏనా బాప్తిస్మాలు ఏర్పాటు చేసినారు మాకు చెప్పలేదు ఒక మాట అంటే, మీరు వచ్చి మాకున్న ఆత్మలు ఎందుకు చెడగొడతారయ్యా? మీరు చేతులు పెట్టి ప్రార్థన చేస్తే మీకున్న దురాత్మలు కూడా మా వాళ్ళకి వస్తాయి, మీలో ఉన్న చెడ్డ బుద్ధులు వస్తాయి అని ఆయన అన్నాడు. అంటే ఎవరైతే యోగ్యమైన వాళ్ళు, ఎవరైతే దేవుని ఆత్మచేత నింపబడిన వాళ్ళుగా ఉంటారో, ఎవరైతే దేవుని వాక్యానుసారంగా నడిపించబడుతుంటారో అలాంటి దైవ సేవకుల చేత బాప్తిసం తీసుకుంటే నీ రక్షణ స్థిరపరచబడుతుంది, నీ రక్షణ ఫలభరితంగా ఉంటుంది, నీ రక్షణ నీకు ఆశీర్వాదకరంగా నువ్వు మార్చబడుతుంది. ఎవరు పడితే వాళ్ళు కాదు, సరైన విధానం లేకుండా బాప్తిసం తీసుకొని వాళ్ళ చేత హస్త నిక్షేపం తీసుకుంటే దానికి తగిన జీవితం నీ వల్ల, దానివల్ల నీకు ఆశీర్వాదం రాదు. అక్కడే లూకాసు వార్త 8వ అధ్యాయంలో మనం అపోస్తలుల కార్యం 8వ అధ్యాయంలో గారెడి సీమోను ఉన్నాడు. పరిశుద్ధాత్మవరం కావాలని అడిగితే డబ్బు సంపాదించుకోవడానికి కొంతమంది, లేటే వాళ్ళు ఏదో కొన్ని స్థలాలు ఎట్లయిపోయినారు, మనోళ్ళు కూడా ఇప్పుడు ఏమైపోయినారు, ఎక్కడన్నా పోని మేము ఇంతమందికి బాప్తిసం ఇచ్చినాము యూత్ క్యాంపులు అనిపించుకోవాలని చెప్పి ఎవరైనా అడిగినా సరే. కాబట్టి ఒక ఫార్మేట్ ఇస్తారు, అన్నీ కూడా నీ వివరాలన్నీ రాయాలి. అందులో నువ్వు ఏవే విషయాలు ఉన్నాయో అవన్నీ అవును అవునని. దాంట్లో ఇంకా నీకు ఏదన్నా పెండింగ్ ఉందంటే నువ్వు బాప్తిసం తీసుకోకూడదు. తిమోతికి ఒక మాట చెప్పి, బాప్తిసం తీసుకునే ఒక మంచి పోయినాడ, బాప్తిసం ముంచితేనే బీడులు కట్టి పైకి వచ్చిందంట. ఆయన ఎవరు అంటే ముంచినాయనవే జోబులను పెట్టుకొని ముంచుకున్నాడు. అట్లా వాళ్ళు ఉంటారు. ఇంకొక ఆయన ఎంత బాప్తిసం తీసుకున్నా మునుగుతున్నాడంటే కానీ చెయ్యి మాత్రం ముంచట్లేదంట. ఏమంటే నాకు ఒకడు కీడు చేసినాడు, వాడిని కొట్టాలి, అందుకే ఈ చెయ్యి బాప్తిసం లేకుండా పేగి పెడుతున్నాడంట. ఇట్లా దుర్బుద్ధి కలిగి లోను ఉండి బాప్తిసం తీసుకోకూడదు. అది సరైన మారు మనసు కాదు. నువ్వు మారు మనసు అంటే ఏం తెలుసా? నీవు వాళ్ళే నీకు నష్టం చేసినా, నువ్వు వాళ్ళకి నష్టం చేసినా వాళ్ళందరితో సమాధాన పడాలా. ఒకటి క్షమాపణ కోరిన దేవస్వామెంకులని మన పిల్లలకు పేరు పెట్టిపోయినాడు ముసలాయన పెద్ద ఆయన. ఫీబేకి పేరు పెట్టినారు చూడు, స్వరూప కూతురికి. ఆ సమయంలో నీకు కూడా అప్పుడేనారా నోవా? ఫీబే సరిగ్గా కదా పెట్టింది పేరు, గుర్తులేదు కదా నువ్వు అప్పుడు? అవునులే, పెద్దోడు కాదు కదా నువ్వు. కాబట్టి ఆయన పెద్ద రౌడీ, రాజకీయం, తర్వాత హత్యలు చేసి అన్ని రకాలైన వ్యక్తి. ఆయన అందరి ఇంట్లోకి పోయి క్షమాపణ కోరినాడు. పులివెందుల్లో సేవ చేసినాడు, కడపలో చనిపోయినాడు, చాలా స్థలాల్లో. తర్వాత అంటే ఎవరికైతే తన వల్ల నష్టం, ఇంట్లో వాళ్ళ వ్యక్తులను చంపిన వ్యక్తి వాళ్ళ ఇంటి దగ్గర అయ్యా ఎస్ ప్రభు నమ్ముకున్నాను నన్ను క్షమించని అడగాలంటే అడిగితే వాళ్ళు ఊరికే ఉంటారా? అయినా కూడా ప్రభుని బట్టి పోయినాడు అన్నీ కూడా. ఆ రీతిగా నువ్వు సమాధానపడి నీ పాపములు నీ దోషములు వారి ఎదుట నువ్వు సమాధానపడాలా, క్షమాపణ కోరి ఉండాలా. అంటే నువ్వు కడగబడిన తర్వాత ఇవన్నీ ఉంటేనే నువ్వు తీసుకునే బాప్తీసం సరైంది.
తర్వాత నీ జీవితంలో కొన్ని రహస్యమైన పాపాలు ఉంటాయి, అది ప్రభు దగ్గర ఒప్పుకోవచ్చు. బహిరంగ చేసిన పాపాలు అవే, ఒకరిని తిట్టింటావు, ఒకరిని కొట్టింటావు, రకరకాలు చేసింటావు. ఉదాహరణ దావీదు మహారాజు ఉన్నాడు కదా, ఆమె రహస్యంగా బెత్షెబతో పాపం చేసినాడు. నాతాను ప్రవక్త చెప్పినప్పుడు ఆయన రహస్యంగా ఒప్పుకున్నాడు, రహస్యంగా దేవుని సరి చేసుకొని కేవలం నీకే విరోధంగా నేను పాపము చేసినాను ఒప్పుకున్నాడు. అది రహస్యంగా ఎవరికి తెలియకుండా ఆమెను ఇంట్లో తెచ్చిపెట్టుకున్నాడు. బిడ్డ చనిపోయిన తర్వాత నాతాను ప్రవక్త చెప్పిన తర్వాత ఒప్పుకున్నాడు. కొన్ని విషయాలు బహిరంగంగా లేనివి దేవుని ఎదుట క్షమాపణ కోరాలా. ఇంకా ఒక మెట్టును ప్రభును సంతోషపరిచే వ్యక్తి, దేవుని చేత నువ్వు క్షేమం మేలు పొందే వ్యక్తి అయితే నీ ద్వారా ఎవరికైతే ఎలాంటి కీడు నష్టం కావాలని క్షమాపణ కోరాలి. నీ విషయంలో నేను ఇట్లా మాట్లాడినాను, ఇట్లా ప్రవర్తించినాను, క్షమించు అని చెప్పాను కదా. సెయింట్ అగస్టిన్ అనే వ్యక్తి ఒక ఆమెతో వ్యభిచారంలో ఉన్నాడంట. ప్రభు అతడు ఇది సమాప్తమైనదనేటువంటి పత్రిక చదివి ప్రభు దర్శించిన తర్వాత అదే మార్గం కూడా ఆమె వ్యభిచార వేషసి ఆ మార్గం కూడా వెళ్ళిపోతున్నప్పుడు ఆమె అగస్టిన్ అని పిలిస్తే, అమ్మ పాత అగస్టిన్ చనిపోయినాడు, ఇప్పుడు నేను యేసు ప్రభువును విశ్వసించాను, దయచేసి నన్ను క్షమించు, నీ ఎడలు జరిగించిన పాపం అంతా క్షమించు అని ఆమె క్షమాపణ చెప్పినాడు. ఆయన సెయింట్ అగస్టిన్. ఒక వ్యక్తి నిజమైన మారు మనసు పాపకి కారణం ఏమంటే, నువ్వు దేవుని రాజ్యం పోవాలంటే ఊరికే నీళ్ళలో మునిగి బాప్తిజం తీసుకున్నాను, పెళ్ళిళ్ళు చేసుకున్నాను, సంఘంలో వాక్యం చెప్పినాను, పాటలు పాడినాను, వాయిదాలు, ఇది కాదు ముఖ్యము. నీ హృదయములో దేవుని సరైన పునాది ఉండాలి. నీకు దేవునికి మధ్య ఆటంకం ఏమి రాకూడదు. బహిరంగంగా జరిగిన ఖచ్చితంగా నువ్వు క్షమాపణ చెప్పాలా. అంటే ఏ విషయంలోనే నీది. బక్సింగ్ గారు చెన్నైలో మీరు మారు మనసు పొందింటే, మీ ఇంట్లో ఏదైనా అక్రమంగా ఏదైనా తీసుకుంటే, ఏదైనా ఎవరిదైనా దొంగలిచ్చింటే, ఆఫీసుల్లో పని తెచ్చిపెట్టుకుంటే అవన్నీ కూడా తీసి పడేయండి అన్నాడు. అందరూ వృక్షాల్లో ఎద్దుల బండ్లు వాళ్ళు తీసుకొని వచ్చి, మేము యేసుప్రభువుని నమ్ముకున్నాం, మా ఆఫీసులో లంచాల ద్వారా ఇవన్నీ తెచ్చిపెట్టుకున్నాను, నేను హాస్పిటల్లో పని చేస్తున్నాను, అవన్నీ క్లాత్ బట్టలు కట్టే మాత్రలు అన్నీ తెచ్చిపెట్టుకున్నాను, ఇవన్నీ తీసేసుకుంటున్నా. ఎవరు ఏ పనులు చేస్తున్నారో ఆ పనులు ఆఫీసులో దొరికే ఉండిపోద్ది కాదు, చూస్తే ఏదో ఒకటి ఆశ పుడుతుంది. ఆ కాన్నే అంటాం మనం కూడా చేస్తాం. తీసుకొని వచ్చి అన్నీ కూడా అక్కడ బావి ఉందంట, నేను పోయినాను కానీ బావిని చూడలేదు, ఆ బావిలో పడేసినారంట. పీటర్ అంకులు ఒక సాక్ష్యం చెప్పినాడు. ఆయనకి ఇంజనీర్ పెద్ద ఆఫీసరు బంగారది పెన్ను ఇచ్చినారంట. ఆయనకి తెలియదంట అది బంగారం, కోటింగ్ ఉంటుంది కదా అనుకున్నాడంట. అయిపోయిన తర్వాత రీఫిల్ తీసుకురామని షాపుకి పోయినాడంట. పోతే చూసి ఆయన, సార్ ఇది బంగారది కదా సార్, దీని రీఫిల్ ఇక్కడ దొరకదు, సపరేట్గా ఉండేది అని చెప్పినాడు. అవునా, అప్పుడు ఇచ్చిన ఆయన గిఫ్ట్ ఇచ్చినాను అన్నాడు కదా కాంట్రాక్టర్, దానికి సంబంధించింది. ఎవరికి ఇలా తీసుకొని పోయి నీళ్ళలో నది ఉంటుంది, నీళ్ళు పారుతాయి, దాంట్లోకి వేసేసినాడంట. ఆయన చెప్పాడు సాక్ష్యం, ప్రభునంగిరి ప్రమాణం చేసిన ప్రకారం 4 ముక్కలుంటే చికెన్ ముక్కలు తలాకు 2 తింటారంట భార్యాభర్తలు. ఏది కూడా అంటే అంత ఖచ్చితంగా జీవించి ఆయన సాక్ష్యం విన్నామన్నమాట మేము సేవకుల గుడికి పోయినప్పుడు. అంటే ఎందుకు చెప్తామంటే, నువ్వు మారు మనసు పొంది బాప్తిజం తీసుకోవడానికి ముందు ఇవన్నీ నువ్వు ఎప్పుడైతే సరి చేసుకొని బాప్తిజం తీసుకుంటే అది నీకు క్షేమం. అట్లాంటిది యోగ్యమైన వాళ్ళ ద్వారా నువ్వు బాప్తిజం తీసుకోవాలి. మరి ఎందుకు తీసుకోవాలా బాప్తిజము? ఏం తీసుకోకపోతే ఏమని మీరు అనుకోవచ్చు. అదే మత్తయి సువార్త 28:19-20 28 అధ్యాయము 19-20 వచ్చిన. కాబట్టి ఆయన ఆజ్ఞ, ఇది దేవుని ఆజ్ఞ, బాప్తీసం పొందాలి. ఏమేమిటి గురించి? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో వారికి నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షించబడతాడు. నువ్వు నమ్మి విశ్వాసం ఉంచి బాప్తీసం తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలంటే దేవుని ఆజ్ఞ అది. ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుని వాక్యం విని తెలుసుకొని
నీకు చెప్పినా కూడా నువ్వు దాన్ని నెరవేర్చలేదంటే నువ్వు దేవుని దృష్టిలో పాపం చేస్తున్నావు అని అర్థం. నువ్వు ఏమో చేయకపోయినా పర్వాలేదు, నీకు సమయం ఉండి అవకాశం కల్పించినప్పుడు బాప్తీసం తీసుకోకపోతే, అంటే మారు మనసు పొందిన వాళ్ళు బాప్తీసం తీసుకోకుండా నిరాకరించినట్లయితే ఒకవైపు దేవుని సంకల్పం ద్వారా వచ్చే ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నావు, రెండవది దేవుని దృష్టికి నువ్వు పాపం చేస్తున్నావు. నువ్వు ఏందో చేస్తే పాపం అనుకోవద్దు. నీకు ఇచ్చిన రక్షణను వాయిదా వేసి బాప్తీసం తీసుకోకపోవడమే పాపం. ఆజ్ఞను అతిక్రమిస్తున్నావు. కాబట్టి ఎందుకు తీసుకోవాలంటే దేవుని ఆజ్ఞ ఇది. ఒకవేళ దేవుని ఆజ్ఞను నువ్వు తిరస్కరిస్తే, దేవుని ఆజ్ఞకు నువ్వు లోబడకపోతే, అదే మార్కు 16:15 ఏం చదువుతూ వచ్చినాం? 15 అధ్యాయం 16 వచ్చినాం, 16 అధ్యాయం 15 వచ్చినాం. మరియు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడను, నమ్మని వానికి శిక్ష విధించబడను. నువ్వు నమ్మలేదనుకో, నీ సమయం అనుకోవచ్చు, ఇంకా టైం ఉందిలే, ఇంకా అది మారడానికి ఇది మారడానికి ఒక ఆయన చెప్పండి, నా బాప్తీసం తీసుకుంటేనే కరెక్టా అని ఒక ఆయన అన్నాడు. అంటే యేసు ప్రభు కంటే నువ్వు నీతిమంతుడా అన్నా. అప్పుడు నేనేం చెప్తానంటే, ఆయనే చూడండి యేసు ప్రభు బాప్తీసం తీసుకునే విషయం చూడండి, యోహాను సువార్తలో ఉంది, అది 3వ అధ్యాయమా, మొదటి అధ్యాయంలో ఉంది చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 33. కాదమ్మా, మత్తయి సువార్తలో ఉంది చూడండి. ఆయన బాప్తీసం ఇచ్చినప్పుడు ప్రభువే బాప్తీసం తీసుకోవడానికి వచ్చిన మాట. 3 కాదు, యోహాను సువార్తేనా? మత్తయి 3:16 కదా, తీయండి. మత్తయి 3:16. చదివేటప్పుడు గట్టిగా నీట్గా స్పష్టంగా కంప్లీట్ చేయి. యేసు, నేను చదువుతామ్మా, నువ్వు చదివితే సరిగ్గా వినపట్లేదు. యేసు బాప్తీసం పొందిన వెంటనే, చదవండి ఇక్కడ పైన ఏముందంటే 13 నుంచి చదువుతాను. ఆ సమయం యోహాను చేత బాప్తీసం పొందుటకు యేసు గలిలయ నుండి యొర్దాను దగ్గరున్న అతని యొద్దకు వచ్చెను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తీసం పొందవలసిన వాడిని ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపజూచను. కానీ యేసు, ఇప్పటి కానిమ్ము, నీతి యావత్తు ఇలాగ నెరవేర్చటం మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరమిచ్చెను. గనక అతడు అలాగూ కానిచ్చెను. యేసు బాప్తీసం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశం తెరవబడెను, దేవుని ఆత్మ పావురం వలె ఎదిగి తన మీదకి వచ్చుట చూచెను. నువ్వు నిజమైన మారు మనసు పొంది తర్వాత బాప్తీసాన్ని అలక్ష్యం చేయకుండా బాప్తీసం దేవుని సంకల్పాన్ని త్రోసిపుచ్చుకోవద్దు. ఒకవేళ మనం దేవుని కంటే మనమేం నీతిమంతులం కాము, అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుడు కోరిక కలిగి ఉంది. కాబట్టి ఎందుకు తీసుకోవాలంటే దేవుని ఆజ్ఞ ఇది. నమ్మి బాప్తీసం తీసుకున్న తర్వాత నువ్వు రక్షించబడతావు. ఒకవేళ నువ్వు తీసుకోవట్లేదంటే అర్థం ఏమంటే నువ్వు నమ్మలేదు దేవుణ్ణి, నమ్మని వానికి శిక్ష విధించబడి. ఈ మాటలు బండ మీద తన ఇంటిని కట్టుకున్న బుద్ధిమంతుణ్ణి పోలిండు. కాబట్టి దేవుని మాటలు విని దాని ప్రకారం జీవితాన్ని కట్టుకుంటే దేవుడు ఉన్నతమైన విధానంలో దేవుడికి ఆశీర్వదిస్తూ వస్తాడు. మొదటి ప్రశ్న, బాప్తీసం అంటే ఏమిటి? ముంచుట, నీళ్ళలో మునుగుట. బాప్తీసం ఎవరు తీసుకోవాలి? నమ్మిన వారు, యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారు బాప్తీసం తీసుకోవాలి. ఎవరు విశ్వాసం ఉంచిన వారంటే మారు మనసు పొంది పాపక్షమాపణ పొందిన వాళ్ళు బాప్తీసం తీసుకోవాలి. 3వ ప్రశ్న ఏమంటే బాప్తీసం ఎక్కడ తీసుకోవాలంటే నీటి బాప్తీసమే తీసుకోవాలా, చిలకరింపు ఇంకోటి కాదు. అది ఎలా తీసుకోవాలంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలోనే బాప్తీసము తీసుకొని ఉండాలి. తర్వాత ఎప్పుడు తీసుకోవాలా అంటే
మారు మనసు పొందిన తర్వాత బాప్తీసం తీసుకోవాలి, ముందుగానే కాదు. నీకు మారు మనసు లేకుండా బాప్తీసం తీసుకోకూడదు. తర్వాత ఎవరితో తీసుకోవాలంటే దేవుని చేత అభిషేకించబడిన దైవ సేవకుల ద్వారా, దేవుని వాక్యానుసారంగా నడుచుకునే దైవ సేవకుల ద్వారా మాత్రమే తీసుకోవాలా. తర్వాత చివరిది ఎందుకు తీసుకోవాలంటే దేవుని ఆజ్ఞ. దేవుని ఆజ్ఞ అంటే మారు మనసును పొందాలని. ఆజ్ఞను అతిక్రమించితే పాపం, పాపం వలన వచ్చే జీతము మరణం. కాబట్టి ఆ మరణం నుండి నువ్వు తప్పించబడవాలంటే మారు మనసు పొంది నీవు బాప్తీసం కూడా తీసుకోవాలి. ఇప్పుడు కొన్ని విషయాలు త్వరగా ఇక్కడ, అది అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలోనికి రండి. ఇది బాప్తీసం గురించి వివరణ అయితే ఇక్కడ కొన్ని సంగతులు ఉన్నాయి. ఇక్కడ సువార్త 36వ వచనంలో పేతురు వారికి ప్రసంగించిన తర్వాత 37వ వచనం 2:30, వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, అంటే కింద పొడవుబడి, సహోదరుల మేమేం చేతమని పేతురును కడమ అపోస్తలులను అడిగినప్పుడు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం అన్నాడు. మొదటేమో దేవుని వాక్యము ద్వారా హెచ్చరిక చేయబడి అదే మేము అడిగింది. దేవుడు ఏ మాట ద్వారా నువ్వు బాప్తీసము పాపక్షమాపణ పొందావు అంటే దేవుని వాక్యములో దాని ప్రకారము ఉండాలి. ఉదాహరణకి నేను సోనీని అడిగినాను, సోనీ ఒక వాక్యం ద్వారా చెప్పింది, మర్చిపోయినావా? మర్చిపోయినా అప్పుడు కాదు, ఇరమియా తీసి చదువు, 31. గుర్తుందా? గట్టిగా చెప్పు, నాకు ఇప్పుడు అందరు చెప్తా. 31:3. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా, నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను కనుక విడవక నీ ఎడల కృప చూపుచున్నాను. ఆ మాట ద్వారా చెప్పింది. అంటే వారికి చదివి చెప్పడం కాదు, దానికి ఎక్స్ప్లెయిన్ ఇచ్చింది. ఇంకొక బాబు ఇచ్చింది, ఆ పేరు ఎందుకులే. ఇట్లా నువ్వు మారు మనసు బాప్తీసం సిద్ధపడ్డావంటే చదవండి 1 కొరింథీ 5వ అధ్యాయం. ఎనిమిది వచ్చింది చదవండి. ఒక్క నిమిషం అలాగ ఉండమ్మా. కాదు 15వ అధ్యాయం, నేను 5 కాదు 15, 33. నీతి ప్రవర్తన గలవారై మేలుకొని పాపం చేయకుడి. ఈ మాటల ద్వారా రక్షణ తీర్మానం చేసి ఏమంటే, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును కనుక దాన్ని వదిలేసి నీతి ప్రవర్తన గలవారై మేలుకొని పాపము చేయకూడని నేను తీర్మానం చేసి, ఆ మాట ద్వారా దేవుడు మాట్లాడినాడని కొన్ని సంగతులు చెప్పినప్పుడు అదే ఓకే నువ్వు తీసుకోవడానికి నువ్వు అని. అంటే ఎందుకు చెప్తున్నావంటే దేవుని వాక్యము మనకు రుజువై ఉండాలి. నాతో దేవుడు ఏం మాట్లాడినాడు అంటే చదవండి, తెలుసుగా చాలామంది. చెప్పండి, నీది మాకే మాది మాకే గుర్తుండదు అంటారా? 2 తిమోతి 2:22. నువ్వు యవ్వనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. అంటే మందిరానికి వస్తున్నాము, అన్నీ చేస్తున్నాను కానీ నా జీవితంలో రక్షణ మారమనసు తీర్మానం లేదు. సినిమాలు చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు నేను అప్పుడు అనంతపురంలో ఐటీ చేస్తున్నాను కాబట్టి అన్నీ మందిరానికి పోతున్నా అన్నీ చేస్తున్నాను కానీ సినిమాలు చూస్తున్నాం. కానీ అప్పుడు VBSకి వచ్చిన తర్వాత ఇక్కడ ముత్తనాయక మంకులు వాక్యం చెప్తున్నప్పుడు ఘనత నిమిత్తమైన పాత్ర అనే హెడ్డింగ్ మీద వాక్యం చెప్తున్నాడు. దేవుడు తిమోతిని వాడుకోవడానికి అతనితో దేవుడు సెలవిచ్చిన మాటలు ఏమిటి? ఒకరు యవనస్తుడిగా ఉండి నువ్వు ఇంకా సినిమాలు చూస్తున్నామో, దేవునికి లోబట్లేదు, సరైన రక్షణ మారు మనసు లేకుంటే
అని దావీదు జీవితాన్ని వర్ణిస్తున్నాడు. ఏమంటే దావీదు ఎట్లా పాపంలో పడిపోయినప్పుడు తిరిగి సమకూర్చుకున్నప్పుడు ఎట్లా ఆయన క్షమించబడ్డాడు, ఆయన హృదయానుసారిగా మార్చబడ్డాడు అని ఒక కుండ, పగిలిపోయిన కుండ పగిలిపోయినా తిరిగి దాన్ని ఏం చేశారంటే పాత్రలో మట్టి వేసి పూల మొక్కలు పెడతారు. అది చెప్తున్నారు సీనియర్ క్లాస్ లెసన్లో. ఆ మాటలు విన్నప్పుడు నా హృదయం నిజమే, నువ్వు అది చెప్తూ కుష్ఠరోగం కలిగిన వ్యక్తి ఎట్లయితే ఆపిల్ పండు ఇచ్చినా కూడా తీసుకోలేడు. కాబట్టి కారణం ఏమంటే అతనికి రోగం ఉంది. దాన్ని దేవునికి సరైన జీవితం నువ్వు లేకుండా నీ యౌవన కాలంలో ఉండి ఇచ్చలు నెరవేర్చుకుంటూ ఇష్టానుసారమైన జీవితంలో చెడు అలవాట్లలో తిరుగుతూ ఒకవేళ నువ్వు దేవుని ఇంటికి వచ్చినావు అనుకో, అది దేవుడు నీకు ఆశీర్వాదం కాదు. కాబట్టి రక్షణ మారు మనసు పొందని యౌనేచ్ఛల నుండి పారిపోము. ఏం చేయాలి? పవిత్ర హృదయాలే, నీ హృదయం పవిత్రపరచుకొని ప్రభువుకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును, అంటే దేవుని బిడ్డల సహవాసంలో నువ్వు కలిసి ఉండాలా. అప్పుడు రక్షణ మారు మనసు బాప్తిస్మ సాక్ష్యం ఇచ్చాము. తర్వాత దినాల్లో మేము ప్రార్థన ఎక్కువ చేసేవాళ్ళం. సంస్థంతో కలిసి మేము వెళ్ళి సహోదరు గుంటకల్లో ఉండి వాళ్ళు ఇప్పుడు పెద్దగా అయినారనుకోండి, ఆ పార్కుల్లోన, కొండల్లోన, తర్వాత అక్కడ చెరువుల్లోనే వెళ్ళి తర్వాత జాన్ పుట్టాలని చెప్పేసి వాళ్ళ ఆయన ముగ్గురు ఆడపిల్లలే ఉన్నారు, తర్వాత కొడుకు కావాలనే దానికోసం పోయి ఆ ఎంటే చెరువులోన, రాళ్ళలో, గుట్లలోనే చేసేవాళ్ళం. ఎప్పుడన్నా జాన్ నాకు పరిచయం చేస్తాడు, నేను చేసిన ప్రార్థన దేవుడు ప్రతిఫలం ఇచ్చినాలే. ఎందుకంటే పాపం అన్నీ అడిగితేనే తెచ్చిస్తుంటాడు. అంటే ప్రార్థన చేయవారితోనూ, తర్వాత విశ్వాసము, నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును నువ్వు ఇవి కలిగి ఉండడానికి నువ్వేం చేయాలి? ఇంకా వెంటాడాలంటే ఇంకా నువ్వు దేవుని బిడ్డలతో సహవాసంలో కలిగి ఉండి ఆ గొప్ప ఇంటిలో ఘనత నిమిత్తమైన, ఇక్కడ ఇది ఉంది కదా 31లో ఉంది కదా, 20లో ఉంది కదా, గొప్ప ఇంటిలో వెండి పాత్రలను, బంగారు పాత్రలు మాత్రమే కాక కర్రవయు, మట్టియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును, కొన్ని ఘనహీనతకు వినియోగించబడును. ఎవడైనా వీటిలో చేరకు తను తాను పవిత్రపరచుకొని ఇలా వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కారం సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండును. ఈ మాటలన్నీ దేవుని వాక్యం అంటే తీర్మానం చేసుకున్నాం, బాప్తిసం చేసుకున్నాం అంటే చెప్తున్నా. తర్వాత నేను పరిపూర్ణతలోకి రాలేదు. అంటే దేవుని వాక్యం గ్రహింపు గురించి, ఓహో దేవునికి ఇష్టం లేని చేయకూడదు అంతే అనుకున్నాము. అప్పటి నుంచి మానేసినాం. తర్వాత రాను దేవుని వాక్యము ప్రతిదినం చదవడము, దేవుని బిడ్డల సహవాసము, వాక్యం ఎక్కడ ఇప్పుడు మీకు ఎంత సమృద్ధిగా అంటే విస్తారమైన వాక్యం మీరు ఎంతో దానిలో. మాకైతే వాక్యం లేదు అప్పుడు. ఏదో ఆదివారం ఎవరెవరిని పంపిస్తారు, ఆ ముషిలో ఏదో ఒకటి చెప్తారు, ఏదో చేసిపోతుంటారు తప్ప ఏం లేదు. మేము స్పెషల్ మీటింగ్లు ఉంటే కాన్వకేషన్లు పోయేది, స్పెషల్ మీటింగ్లు, యూత్ క్యాంపులు పోయేది. ఆ రకంగా దేవుని వాక్యాన్ని సమృద్ధిగా సంపాదించుకున్నాం. అదే ఆలోచన కలిగి నేను ఆ దినాలలో నా మట్టుకు నేను ఎంతో ఖర్చు పెట్టి దేవుని వాక్యాన్ని సంపాదించుకోవడం ఆశతో వెళ్ళాను. పాటలు నేర్చుకోవాలి, వాక్యం గ్రహింపులోనికి రావాలని ఆశతో. అది నాలో దేవుడు కార్యం జరిగిస్తూ వచ్చినాడు. తర్వాత మీకు ఆ వాక్యాన్ని పంచడానికి దేవుడు కారణమైంది. కాబట్టి ఇప్పుడు సమృద్ధిగా దేవుని వాక్యం మీకు అందిస్తున్నాం. ఎట్లుంటుందంటే టైలర్ షాప్ పోయినామనుకో, అన్నీ మంచి బట్టలే కనపడతాడా కదా. ఎందుకు? షాపులో అన్నీ తీసుకురారు కదా, ఎవరెవరికి ఇష్టమైన మంచివే కదా ఏరుకొని తెచ్చి టైలర్ దగ్గర వేసేది. ఏ బట్టలు కూడా తీసివేయడానికి అవకాశమే ఉండదు. అట్లుగా మనం కూడా మంచి వాక్య పరిచారకులను, దైవికంగా దేవుని వాక్యాన్ని బోధించే వాళ్ళు మీ కొరకు తీసుకొని వచ్చి కారణం ఏం తెలుసా? ఏదో ఒక దినాన వాళ్ళలో ఏదో రకంగా దేవుడు కార్యం జరిగించాలా, రక్షణ పొంది సంఘంలో వారు నిలిచి ఉండాలా. ఒక ఆయన అన్నాడు, ఏమన్నాడంటే, అశోకునికి లెక్క చేస్తున్నావబ్బా నువ్వు అని. ఏమో చేసినావబ్బా అంటే, అశోకుడు రాజుగా ఉన్నప్పుడు ఏం చేసి చెట్లు రోడ్డు పక్కన ఏం నాటించినాడంట? చెట్లు నాటించినారు. ఇంకా ఏం చేసినాడు? అదొకటి బావుల చెరువులు తవ్వించినాడు. దాహం అయితే కదా ఆ దినాల్లో గుర్రాల మీద, బండ్ల మీద బయలుకి. అంటే మనం అది భవిష్యత్తు కొరకై ఆయన ఒక ప్లాన్ ప్రజల సౌకర్యం కోసం చేసినాడు. నాతో ఏమంటే బాబర్ గురించి మాట్లాడినాడు. బాబర్ ఏం చేసినాడంటే గుర్రం మీద పోతుంటే ముసలైన మామిడి చెట్టు నాటుతుంటాడు.
ఆయన నవ్వి, ఏమయ్యా ముసలాయన, ఆ చెట్టు పెరిగేది ఎప్పుడు, నువ్వు కాయలు తినేది ఎప్పుడు అంటే, ఆయన నవ్వి, నా కొరకు కదయ్యా, రాబోయే తరం కోసం నేను చెట్టు నాటుతున్నానని చెప్పి ముసలాయన అంటే, బాబారు మెచ్చుకొని అతనికి అప్పుడు బంగారు నాణ్యాలు ఇచ్చినాడు. అంటే మనం చేసే పని ఎప్పుడైనా రాబోయే భవిష్యత్తు తరానికి ఉపయోగపడే పరిచర్య చేయాలి సంఘములో. అది నా కాన్సెప్ట్. దానికోసమే దేవుడు మనం నిర్ణయించి పెట్టింది. ఏదో మన పనులు చేసుకుని బతికేకి, మన కోసం మనం బ్రతికేదానికి కాదు. ఇంకోటి ఉంది, రోమిలి రాసిన పత్రికలు అనుకుంటాను, అది ఎవడును తన కోసమే బ్రతుకుడు అనే మాట చూస్తాం. ఆ మాట రోమా 14 అనుకుంటాను కదా, చదువుమా. ఎన్నో వచ్చి 14 ఎడా. మనలో ఎవడును తన కోసమే బ్రతకడు, ఎవడును తన కోసమే చనిపోడు. మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోతున్నాము. కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై, ఈ మాట అన్నమాట. ఇట్లావన్నీ దేవుని వాక్యాలు విని ప్రభు కోసం బ్రతకాల, మిగతావన్నీ దేవుడు ఇస్తాడు. కాబట్టి మన కోసమే ఇది చేసుకోవాలి, అది సంపాదించుకోవాలి, అది పోవాలి, ఇది పోవాలని కాదు. దేవుడు నిన్ను నియమించిన పని కొరకు సంఘంలో నీ పని చేయాల. అది దేవుడు నీకు ఏది ఇచ్చినాడో తలాంత నువ్వు గుర్తుపట్టాలి. ఇప్పుడు మన అపోస్తలుల కార్యం 2లో ఏం రాయబడిందంటే, మొదట మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం పొందాలి. కాబట్టి మొదట దేవుని వాక్యం వినిన తర్వాత నీలో కూర్చోబడి మారు మనసు పొందిన తర్వాత నువ్వు పాప క్షమాపణ పొందాలి, నీ పాపాలు ఒప్పుకోవాలి. తర్వాత పాపాలు ఒప్పుకోయిన తర్వాత బాప్తి సాక్ష్యం ఇవ్వాలి. నువ్వు బాప్తి సాక్ష్యం ఇచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ అనే వరము 38లో నేను చెప్తున్నాను, ఇవన్నీ 2:38లో దేవుని ఆత్మ వరము ఎట్లా అంటే, పరిశుద్ధుల హస్తనిక్షేపణ సంఘములో నీకేం చేస్తూ వస్తారంటే, పెద్దలైన వారు తల మీద చేతుల నుంచి హస్తనిక్షేపణ చేస్తూ వస్తారు. అది ఆశీర్వాదం. అది ఏమవుతుందంటే, నీలో ఏదైతే దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడో ఆ కృపావరం నీలో సంఘంలో వాడబడ్డానికి దేవుడు పరిశుద్ధాత్మ వరము నీకు, అది పాటలు పాడేది కావచ్చు, వాక్యం బోధించేది కావచ్చు, వాయిద్యాలు వాయించేది కావచ్చు, లేదంటే వంట చేసేది కావచ్చు, ప్రార్థన చేసేది కావచ్చు, పిల్లల మధ్యలో ఏదో ఒకటి నీకు దేవుడు కృపావరము ఇస్తాడు. అది నువ్వు గుర్తించాలా. దేవుడు నన్ను ఏం కోరు, నేను గుర్తించుకున్నా, నాకు ఇచ్చిన వరాల్లో పాటలు పాడేది కానీ, వాక్యం బోధించేది కానీ, తర్వాత సంఘమును నడిపించే ప్రభుత్వములు చేయవారు కంటే సంఘాన్ని నడిపించే బాధ్యత. కాబట్టి ఆ యొక్క పరిచర్లో దేవుడు మనకిచ్చిన కృపావరాలు మనం కలిగిన దేవుని ఇంట్లో పని చేయాలి. 40 ఏముందంటే, నువ్వు మారు మనసు పొంది బాప్తిసం పొందిన తర్వాత నీ జీవితం ఎలా, మూర్ఖులకు మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందుడంటే, ఈ లోకంలో ఉండే వ్యక్తులతో మన సహవాసము ఉండకూడదు, వాళ్ళు మాట్లాడినట్లు మాట్లాడకుండా తిరగకూడదు, వాళ్ళ పనుల్లో కలిసి తిరగకూడదు, వాళ్ళతో మనము దుష్టుల ఆలోచన చొప్పు నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండే స్థలంలో కూర్చొనక ఉండాలమ్మ. మూర్ఖులకి తరం అంటే అన్నిలు, బంధువులు, స్నేహితులు కొన్నిసార్లు ఏం చేస్తారంటే, మనల్ని దానికి రావాలా దీనికి రావాలా ఇట్లా పోకపోతే ఏమని కొన్నిసార్లు మనం బలవంతం చేస్తారు. వాటిలో దేవుని బిడ్డలైన మనం పవిత్రపరచుకోవడానికి దేవునికి కాని పనులు మనం చేయకూడదు. అది మూర్ఖులకి తరం వారికి మనం వేరై జీవించాల, ప్రత్యేకత ఉండాల. ఇంకా పాత జీవితంలోనే ఉండకూడదు. తర్వాత ఏమన్నాడు ఇక్కడ 40, కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తీసం పొందిరి. ఆ దినం ఇంచుమించు 3,000 మంది సంఘంలో చేర్చబడ్డారు. వాళ్ళు ఏమేం చేసినారంటే, ఒకటి, వీరు అపోస్తుల బోధ యందును, అపోస్తుల బోధ అంటే దేవుని వాక్యం, దేవుని మందిరంలో కూడికలు ఉన్నాయనుకోండి, అన్ని కూడికల్లో పాల్గొంటుంటారు. తర్వాత దేవుని వాక్యము చదివే విషయంలో ఉదయం పాత నిబంధన, రాత్రి కొత్త నిబంధన, దేవుడు నీకు ఇచ్చిన సమయం కొలిది అధ్యాయాలు చదవాలా. తర్వాత ఖాళీ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించాలా. యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రుడు ధ్యానించువాడు ధన్యుడు, అతడు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు. ఒక దినాన ధ్యానించిందంతా నీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు ఫలమిచ్చే చెట్టు వల్ల నీ ఇంటి వారికి ఉంటావు, నీ ఇరుగు పొరుగు వారికి, నీ బంధువులకు ఉంటావు. తర్వాత సంఘంలో అనేకులకు నువ్వు ఫలమిచ్చే చెట్టు వలె, నువ్వు ఫలమిచ్చే చెట్టు వలె ఉండాలా. పొట్టు వలె గాలికి చెదరగొట్టి పొట్టు వలె ఉండకూడదు. కాబట్టి నువ్వు నిజమైన మారు మనసు రక్షణ పొందిన వ్యక్తి, దేవుని చేత అభిషేకం పొందిన వ్యక్తి, నీకు ఇచ్చిన కృపావరం సంఘములు అనేకులు కార్యసిద్ధి కలిగజేయాలి. అది రుజువు. నీ మాటలు అనేకులు అంగీకరించబడినట్లుగా ఉండాలి.
ప్రభువు ఏమన్నాడంటే 1:18 పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు, మీరు నాకు బూది అంతముల వరకు మీరు నాకు సాక్షులయ్యుందరు అన్నాడు. ఆ మాటను బట్టి పేతురు ప్రసంగించిన తర్వాత ఏమైపోయిందంటే ఇక్కడ అపోస్తుల బోధ యందు, దేవుని వాక్యం చదివే విషయంలో, తర్వాత ధ్యానించే విషయంలో, దేవుని మందిరంలో కూడికల విషయంలో మనం దేవుని వాక్యం అందు నిలకడగా ఉండాలి. రెండవది సహవాసం, అన్ని కూడికల్లో పాలు పొందుతుండాలి. చాలామంది ప్రార్థన మీటింగ్ రారు, ఒక కూడికి వస్తే ఉదయం వస్తే రాత్రి ఇంటికాడ పండుకుంటా, టీవీలు సవాల్ చేసుకుంటా. అది సరైన విధానం కాదు. నిజమైనటువంటి మారు మనసు పశ్చాత్తాపం నిన్ను ఉండనీదు, దేవుని సన్నిధి పోగొట్టుకోదు. సహవాసంలో అన్నిటిలో కూడా పాలు పొందుతుండాలి. మూడవది రెట్ట విరుచుట యందు. రక్షణ మారు మనసు పొందిన తర్వాత నువ్వు ఆరాధన చేస్తుండాలా, ప్రార్థన చేస్తుండాలా, అదే సమయంలో బలలో పాలు పొందాలి. అది నువ్వు నిజమైన మారు మనసు పొందినావు అనే దానికి రుజువు. ఒకవేళ నువ్వు ఆ వాటిలో లేవంటే నీలో ఎక్కడో తప్పు జరిగింది. నువ్వు చేసుకున్న తీర్మానంలోనైనా తప్పు ఉండాలా, నీ మారు మనసులోనైనా సరైన గ్రహింపు లేకుండా ఉండాలా, లేదంటే నీ జీవితంలో ఏదైనా పాపమైనా దాగి ఉండాలా. అందుని బట్టే నువ్వు ఆరాధన చేయవు, ప్రభువులలో పాలు పొందు. మనుషులుగా మనం బలహీనులమే, అయితే మన ప్రతి పాపమును ఆయన కడిగి పవిత్రపరిచే దేవుడు కాబట్టి కొన్నిసార్లు తెలియక చేసిన వాటిని బట్టి ప్రభువా ఈ విషయంలో నేను పొరపాటు చేశాను, నన్ను క్షమించని ప్రభువుని క్షమాపణ కోరి, అందుకే మనం పరీక్షించుకొని ప్రభువులలో పాలు పొందాలని వాక్యం చెప్తూ ఉంటారు. తర్వాత ఒప్పుకోలు ప్రార్థనలో ఏ విషయంలో తప్పు చేసి వాటన్నీ సరి చేసుకొని విడిచిపెట్టాలి. అయితే ఇక్కడ ఒకటి ఉంది, చదవండి. హెబ్రీ పత్రిక 12 బుద్ధిపూర్వకముగా పాపం చేసిన ఎడలన్నమాట. చదవమ్మా. 10:26 ఉంది. మనము సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన ఎడల పాపములకు బలికను ఉండదు, కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూచుటయు విరోధులను దహింపవో తీక్షణమైన అగ్నియు నీకను ఉండను. అంటే తెలిసి తప్పు చేస్తే, ఇది దేవునికి ఇష్టం లేదు అని తెలిసి కూడా నువ్వు తప్పు చేస్తే అది ఏమనేది మీకే తెలుసల్లా. దేవుని వాక్యానికి విరోధమైనది ఏదైనా సరే ఆజ్ఞ అతిక్రమమే పాపం. నువ్వు చేసేది తప్పని నీ మనస్సాక్షి నీకు హెచ్చరిక చేస్తుంది. దానికి లోబడకుండా ఏమవుతుందిలే అని నువ్వు ఒకవేళ పాపం చేస్తే దానికి తీర్పు ఉంటుంది. దావీదు పాపం చేసినప్పుడు క్షమించినాడు అన్న మనసు చెప్పినాడు కదా, కానీ ఆ పాపము తన ఇంటిలో నిలిచి ఉంది. కుటుంబం అంతటి కూడా కలవరానికి కారణమైంది. దావీదు అరణ్యానికి పారిపోవడానికి కారణమైంది. 4 కుమార్తె చెరుపుబడి చనిపోవడానికి కారణమైంది. కాబట్టి బుద్ధిపూర్వకంగా మనం పాపం చేస్తే మనం మాట్లాడే మాటలు, తలంచే ఆలోచనలు, లేదా చేసే క్రియలు, ఇవన్నీ అందుకే 139:24 ఏమన్నట్టు, దేవా చదవండి ఆ మాట, నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఏదైనా కలదేమో కాబట్టి దేవునికి ఆయాసకరమైన మార్గం మనలో ఏదైనా ఉంటే, దేవునికి ఇష్టం లేదు మనలో ఉంటే తీసేసుకోవాలి. కాబట్టి అది రెట్టె విరిచేటప్పుడు మనం పరీక్షించుకునేది. కాబట్టి ఆదివారం వేళలో మనం ప్రభు బలలో పాలు పొందేవారుగా ఉండాలా. నువ్వు అవకాశం ఒకవేళ నీకు ఇబ్బంది ఉన్నా కూడా పాలు పొందడానికి ప్రయత్నం చేయాలి. కానీ నువ్వు దానికి దూరం అయిపోతున్నావంటే నీ దీపము రాను ఆరిపోతుంది. సంసోను దేవునికి దూరస్తుడే పాపం చేసుకుంటూ పోయాడు. దేవుని ఆత్మ అతని యుద్ధ నుండి వెళ్ళిపోయింది. శత్రువులకు చిక్కుపడ్డా. నీవు కూడా ఒక దినం వస్తుంది, శత్రువైన సాతానుడు సులువుగా చిక్కులు పెట్టి పాపంలో నిన్ను పడేసి వాడు గంతులు వేసేవాడుగా ఉంటాడు. చివరికి నిన్ను నిత్య నరకానికి తీసుకొని వెళ్తాడు. కాబట్టి ఇది రెట్టె విరిచిన ప్రార్థన చేసే దేవుని మందిరంలో నీ ప్రార్థన ఎంతైనా అవసరం. మారు మనసు పొందిన తర్వాత సంఘంలో వారి కొరకు ప్రార్థన చేయాలా, పరిచర్య కొరకు ప్రార్థన చేయాలా, రక్షణ మారు మనసు వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలా, ఎంతోమంది రోగగ్రస్తులైన వారి కొరకు ప్రార్థన చేయాలా, ఎంతోమంది నీకు ఏ విషయాలు అక్కర్లు ఉన్నాయో అవన్నీ కూడా తెలియపరచబడినప్పుడు
సంఘంలోనా చేయాలా, వ్యక్తిగతంగా ఇంట్లో కూడా సమయం కేటాయించుకొని ప్రార్థన చేయాలి. బోధకులైన వారి కొరకు కూడా ప్రభువా ఈరోజు నిలబడే దాసును చక్కగా దేవుని వాక్యం అనుగ్రహించి, రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించబడినట్లుగా, రక్షించబడిన వారిని ఆత్మీయంగా స్థిరపరచబడినట్లుగా, దేవుని వాక్యంలో సంఘంలో పరిచారకులు లేరు, పరిచారకులు ఆయా వాటిలో తలాంతలు కలిగిన వారిని లేవనెత్తండి, సంఘం ఆత్మీయంగా అంతే ఎంతో చేసుకుంటుండొచ్చు. సమయం ఇంత అని లేదు. మనకు 10 నిమిషాలు చేసే లోపల అవతులు పడి ఇతులు లేస్తాము. 10 నిమిషాలకు 5 సార్లు కళ్ళు తెరుస్తాం. ఎట్లా వింటాడు దేవుడు ప్రార్థన? ఎట్లా జవాబు పొందుతాం? దేవుడు వినలేదని దేవుని మీద నేరం. నీ దేవుడని యెహోవాను నువ్వు పూర్ణ మనసుతోనూ పూర్ణాత్మతోనూ వెంబడించాలా, ప్రేమించాలా. తర్వాత ఇక్కడ మనం చూసిన ప్రార్థనలో సహవాసంలో వ్యక్తిగతంగా చేయాలా, నీ కుటుంబంలోనూ కలిగి ఉండాలా. తర్వాత ఎడతెగక అంటే కంటిన్యూగా ఉండాలి. ఇది ఒక రోజు కాదు, ఒక ఆదివారం కాదు, ఒక బైబిల్ స్టడీకి కాదు, ఒక ప్రార్థనకు కాదు. ఇవి ఏముండాలి? అపోస్తల బోధ, దేవుని వాక్యం చదివే విషయంలో, వినే విషయంలో, సహవాసానికి వచ్చే విషయంలో, ప్రార్థన చేసే విషయంలో, రొట్టె విరిచే విషయంలో. దీనికి మించి ఏమంటే సువార్త ప్రకటించాలి. దేవుడు నీ జీవితంలో చేసిన కార్యమును బట్టి ప్రార్థన చేయి, ప్రభువా నేను సువార్త ప్రకటించాలి ప్రభు. ఎట్లా? పత్రిక ఇచ్చి కొన్ని మాట, లేదా పత్రికలు ఇచ్చి కొంతమంది ఇబ్బంది పడతారనుకో, కొన్నిసార్లు భయం ఉంటుంది అనుకో, స్నేహం చేసిన వాళ్ళతో, తెలిసిన వాళ్ళతో అక్క యేసుప్రభుని నమ్ముకోండి ఇట్లా ఇట్లా అని చెప్పేసి. కొన్నిసార్లు ట్రైన్లో బస్సులో పోయినప్పుడు ఏ ఊరు, ఏం చేసినారు, ఎంతమంది పిల్లలు, ఎవరెవరు ఏం చేస్తారు అన్నీ మాట్లాడి, ఏమన్నా వచ్చినాయనుకో చెనక్కాయలు బట్టనలు అవన్నీ కొనుక్కొని తీసుకోక అని ఇచ్చి, మనం ఏదో రకంగా మేము ఇట్లా యేసుప్రభుని నమ్ముకున్నామక్క, మా ఇంట్లో ఇట్లుంది, నా జీవితంలో ఇట్లుంటే ఇట్లా దేవుడు మార్చినాడు, అప్పటి నుంచి మా ఇంట్లో ఇట్లా జరిగింది, ఇట్లుందని చెప్పేసి వాళ్ళ చెనక్కాయలు ఇచ్చిన దానికి, మనం తీసుకొని ఇచ్చిన దానికి, జరిగి సీట్ ఇచ్చిన దానికి ఏం చేస్తారు వాళ్ళు? వింటారా లేదు? కనీసం మనం ఏం చేస్తాము, ఇంకా మనం మనకి ఇంకా స్థలం ఇరకాటంగా ఎడెలుపుగా ఉండాలని చెప్పేసి అవతలకి వెళ్ళి జరిగి ఇట్లా కూర్చుంటాం. ఏం జరగమంటే ఏం ఒకరికే సీట, 4 ఇది. వాళ్ళు అంటారు ఏం 4 రాసి ఇచ్చినారు, ఏమన్నా మేము కూడా టికెట్ తీసుకున్నామని కొట్లాడుతుంటారు. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను కనుక నా యొద్ద నువ్వు దేవుని పిల్లలు అయితే మనమే ప్రేమ చూపిస్తే ఆ ప్రేమను బట్టి వాళ్ళు మారుతారు. ఒకవేళ వాళ్ళలో తిరుగుబాటు స్వభావం వచ్చింది, దేవుని మార్గంలో తప్పిపోయినారంటే దానికి నువ్వే ఉత్తరవాది. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం సంఘములో కానీ, కుటుంబంలో కానీ, మన ఇరుగు పొరుగు వారి ద్వారా మనకు వ్యతిరేకమైన పరిస్థితులు వాళ్ళ ద్వారా రాకుండా ఎప్పుడు వారి నిమిత్తం ప్రార్థన చేయాలా. రెండవది వాళ్ళ పక్షంగా మనం మెలగాల, అంటే తగిన విధానంలో ప్రేమ కలిగి నడుచుకోవాలి. కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు శత్రు దుమారం లేపుతారు. అయితే వాటన్నిటిని కూడా తిరిగి ప్రభు దగ్గర మనం సమకూర్పు జరగాల. ప్రభు పొరపాటు అయిన క్షమించినైనా ఈ విషయంలో తొందరపడిన శరీరాన్ని ప్రేరేపించింది. కొన్నిసార్లు ఏం బల్లే ఇద్దరు ఎడిపేసి నేను నోర్ముచ్చుకొని పోయిందని నువ్వు అనుకుంటున్నావు అంతే. యేసుప్రభు గొర్రెపిల్ల బొచ్చు కత్తిరించు అని అతను మౌనంగా ఉండినట్లుగా ఏమన్నా నువ్వు దేవుని కుమారుడువా, దేవాలయాన్ని పడగొట్టి 3 రోజులు కడతావా, సాతానుడుగా నా రాళ్ళని రెట్లుగా చేయి. ఇంకేమన్నాడు, ఈ లోక రాజ్యాలన్నీ నాకు సాగిలు పడితే నీకు ఇస్తాను. ఇవన్నీ మనకు రకరకాల మళ్ళా దేవుని పిల్లలంటే అదంటే ఇదంటే ఎన్నో రకాలు మాట్లాడవచ్చు. కానీ ప్రభు పక్షంగా మనం ఎప్పుడైతే క్షమాపణ కోరి ప్రభుతో సరి చేసుకుంటూ వెళ్తే దేవుడు అవకాశం కలిగి ఒక సమయం వాళ్ళకే మన యొద్ద అవసరం తెరపడుతుంది. భగత్ సింగ్ గారు బుక్లో ఏం రాసినాడంటే, ఒక ఊరిలో ఒక చిన్న గ్రామంలో ఒక వ్యక్తి దేవుని నమ్ముకున్నాడంట. ఆ యౌవనస్తుని ఏం చేసినాడంటే, మా కులానికి సంబంధించింది కాదని ఈ కులంలో వెళ్ళిపోయినావు కాబట్టి నిన్ను వెళ్ళేస్తున్నామని చెప్పేసి, నీళ్ళకి రాకూడదు, మాతో కలగకూడదు, చేయకూడదు అని చెప్పేసి వెళ్ళేసి ఊరు బయట వచ్చి ఉన్నాడంట ఏడ్చుకుంటే ప్రార్థన చేసి. ఒకానొక సమయం వచ్చింది, ఏదో అవసరత ఏర్పడింది, అందరూ కూడా అతని దగ్గరికి పోయినాడంట. దేవుడే అతను రప్పించినాడు. రప్పిస్తే ఇప్పుడు అయ్యా నువ్వు చెప్పినట్లు నీ దేవుడే గొప్ప దేవుడు. ఆ సమయాన్ని బట్టి ప్రార్థన చేసి తిరిగి అంటే దేవుడు ఏదో రకంగా మార్గం ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనకు గ్యాస్ కావాలంటే ఇప్పుడు వాట్సాప్లో పెట్టినారు, బంగారు వెండి యువతలు కూర్చోంటే కుర్చీల్లో గ్యాస్ సిలిండర్ వస్తేనే బంగారులు వేస్తుంది, సీట్ ఇస్తుంది దానికి. అంటే దాని విలువ ఎప్పుడు ఎంత పెరిగింది?
బంగారు వేసుకొని 10 తులాలు వేసుకొని తిరిగితే అన్నం ఎవరు చేస్తారు? గ్యాస్ సిలిండర్ లేకపోతే నీ 10 తులాలతో సహా గుంతులాగా పోతుంది కదా. ఇప్పుడు అవసరం మనకేం ఏర్పడింది? అట్లా మళ్ళీ గ్యాస్ ఎక్కువ విలువైందా, బంగారు ఎక్కువ విలువైందా? ఏమి ఎందుకు లేయాలి అది అంటే, సమయం వచ్చినప్పుడు దేవుడు ఒక సమయం ఇచ్చినప్పుడు నువ్వు విశ్వాసంతో నడుచుకుంటే, యోసేపును చెరసాల నుండి డైరెక్ట్ ఎక్కడ పోయినాడు? ఐగుప్తు మీద అధికారిగా చేస్తూ వచ్చిన. మొర్దెకైని మరణశిక్షలో నుండి ప్రార్థన చేసినప్పుడు ప్రధానమంత్రిగా దేశంలో చేస్తూ వచ్చినాడు. ఎస్తేరు పేదరాలే దేవునికి నమ్మకంగా జీవిస్తుంది. ఒకనొక సమయం వచ్చినప్పుడు రాణి అయిపోయింది అన్ని దేశాలకి. ఏం చెప్తే అది జరిగింది. మనం కూడా దేవునికి అలా జీవిస్తే ఒక దినం వస్తుంది, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. కాబట్టి ఈ రీతిగా సువార్త ప్రకటించి విశ్వసించిన వారందరూ కూడా ఏమైనారంటే 44 వచ్చిన 2:44లో విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతా సమిష్టిగా ఉంచుకుని, అంటే పొలాలు, స్థలాలు, ఆస్తులు, డబ్బులన్నీ అందరూ సమానంగా పెట్టుకున్నారంట. మీరందరూ దేవాళ్ళు ఏమేమి ఉన్నాయి ఇంట్లో? బంగారు, ఎండి, డబ్బులు. శాంతమ్మల ఇంట్లో ఎక్కువ ఉంది, నవ్వుతుంది. నాకు చెప్పిన 10 తులాలు కనిపెట్టినాను లేప వాళ్ళకి ఇచ్చినాను అన్నాను. ఎవరి దానికి పెట్టినాడంటే నా దావ నేను పోతానని కదా. కాబట్టి సమిష్టిగా అంటే అంత ప్రేమ అంతదే. తర్వాత 6 చదవండి, మళ్ళీ ఆస్తులు అడుగుతారు 45లో. మరి వారు ఏక మనసులో ప్రతిదినం దేవాలయంలో తప్పుగా కూడుకొనొచ్చు, ఇంటింట రొట్టె విరుచు దేవుని స్తుతించు ప్రజలందరి వలన ఎట్లున్నారంట వాళ్ళు ఆ రీతిగా దేవాలయంలో కూడుకొని ఏక మనస్కులు అందరూ కూడా ప్రేమ, ఐక్యత, సమాధానం గల దేవుని పని సంతోషంతో చేస్తూ ఏక మనస్కులై ఉన్నారు. అంటే వాళ్ళకి ఏం బాధ వచ్చినా మనకు వచ్చినట్లుండాలా. వాళ్ళకి మిత్రులకి సంఘంలో ఏం జరిగినా అది మనదిగా భావించాలా. కష్టాల్లో ఉండారు, బాధలు ఉండారు, మనతో 10,000 ఉంది, ఏమో 2,000 వాళ్ళకి ఇద్దాము. కష్టాలు, బాధల్లో వాళ్ళకి కొంతమంది కొన్ని ఇబ్బందులు ఉంటాయనుకున్నాం, తినడానికి ఆహారం లేనివారు, కూలి పని తక్కువ చేసి ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ఏదైనా మనం సాయం చేసి తప్పేముంది? మనం ఎగబెట్టి పాచిపోయే ముందర ఇచ్చేది కాదు వాళ్ళకి. కొంతమంది మరి రాత్రి మిగిలిపోయింది, పొద్దునేం రాత్రి ఇచ్చింటే తింటుంటారు కదా. కుక్కలకు పెట్టినట్లు పాచిపోయినాక ఇచ్చేది కాదు, దేవుడు ఒప్పుకోడు. శ్రేష్టమైనవే అల్లా. అది దేవుని మందిరంలో దేవుని బిడ్డలుగా మారు మనసు పొందిన వారికి ఉండే. తర్వాత 47 చివరిగా ఆనందంతో నిష్కపటమైన హృదయంతోనూ ఆహారం పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో. కాబట్టి వాళ్ళు ఆ రీతిగా అది రక్షణ, మారు మనసు, బాప్తీసం పొందిన తర్వాత సంఘంలో ఉండే పద్ధతి. వీటిలో నిన్ను పరిశీలన చేసుకో. ఒకవేళ గ్రహింపు లేకుండా బాప్తీసం తీసుకో అంటే మళ్ళీ అయినా తీసుకోవచ్చు. ఈ బాప్తీసం సరైన నిర్ధారణ కలిగి ఉన్నప్పుడు నువ్వు పరలోక రాజ్యానికి వారసుడు అవుతావు. మారు మనసు పొందిన తర్వాతే నువ్వు బాప్తీసం తీసుకో, పరలోక రాజ్యం వస్తుంది. మారు మనసు లేకుండా తీసుకో, ఆలస్యం నెక్స్ట్ అయినా పర్వాలేదు. నువ్వు సరైన ఇప్పటి నుంచి అయినా తీర్మానం చేసుకొని కనిపెట్టుకోనుండు. ప్రభు తగిన సమయంలో నీ దేవుడు మార్గం ఏర్పాటు చేస్తాడు. అంతేగాని మారు మనసు లేకుండా ఎవరినో చూసి ఏమంటా కుక్కను చూసి నక్క అని నిన్న కూడా అనుకోయింది. అట్లా పెట్టుకోవద్దండి. ఎవరినో చూసి మళ్ళీ తీసుకున్న వాళ్ళంతా ఇట్లా అంటే అది వాళ్ళే ఉత్తరవాదులు. దేవుడు వాళ్ళని అడుగుతాడు. ఎందుకంటే వాళ్ళు నమ్మి బాప్తీసం పొందుతున్నామంటే అని వింటారు. అప్పటి నుంచి వాళ్ళే దేవునికి లెక్క చెప్పుకుంటారు. మనం కాదు బాధలు. ఇచ్చే వరకు మాది, చెప్పే వరకు తీర్పు దేవుంది. కాబట్టి వాళ్ళ ఆత్మలకు వాళ్ళే ఉత్తరవాదులు. ఇన్ కేస్ రక్షణ మారు మనసు పొంది కూడా, అంటే సరైన మారు మనసు, సరైన బాప్తీసము, సరైన కార్యం జరిగి నువ్వు మారు మనసు పొంది కూడా తప్పు చేసి దేవునికి దూరమై పాపంలో పడిపోయి ఉన్నట్లయితే తిరిగి దావీదు వలె పశ్చాత్తాపడి ప్రభువును కోరుకోవాలా. అందుకే యేసు ప్రభువు యోహాను సువార్త 13వ అధ్యాయంలో అంటాడు, అయ్యా నేను మీ పాదములు కడగని ఎడల మీకు పాలు లేదంటే, ప్రభా నన్ను ఏమన్నాడు పేతురు? చదువుతారా? 5వ వచనమా? సీమోను పేతురు, ప్రభువా నా పాదములు మాత్రమే కాక ఇంకంతా కడగమంటుండ్రు ఆయన. అప్పుడు ప్రభు ఏమన్నాడు? యేసు అతను చూచి స్నానం చేసిన వాడు పాదములు తప్ప
కాబట్టి అంటే మారు మనసు బాప్తిస్మ సాక్ష్యం పొందిన తర్వాత తప్పిపోయిన వారు తిరిగి ప్రభు దగ్గర సరిచేసుకొని యేసు రక్తం చేత కడగబడిన సరిచేసుకుంటే దేవుడు తిరిగి పవిత్రపరుస్తాడు. అంటే అన్నీ ఎరిగి ఉండి తప్పు చేసిన వారి విషయం ఇది చెప్తున్నా. హృదయాన్ని కఠినపరుచుకుంటే మనం ఏం చేయలేం. ఒకవేళ ఎరగకుండా నువ్వు బాప్తిజం తీసుకొని అలవాటుగా ఏదో ఇంకొక డినామినేషన్ ఇంకో చోట పోయి హస్తనిక్షేపణ లేకుండా సరైన మారుమందులు బాప్తిజం తీసుకుంటే ఇప్పుడు తీసుకోవడం మంచిది, క్షేమము, నీకు మేలుకరం. నేను ఇచ్చే సలహా, ఒక దైవసేవకుడు 3 సార్లు నేను బాప్తిజం తీసుకున్నానని సాక్ష్యం చెప్పు. మొదటి ఏం చేసినాడంట, ఉద్యోగం కోసం తీసుకున్నాడంట. రెండవది పెళ్లి కోసం తీసుకున్నాడంట. వాటిలో సరైన మారు మనసు లేదు. తర్వాత దేవుని వాక్యము విని సరైన రక్షణ మారు మనసు, కన్నీళ్ళు దిగి పాపక్షమాపణ పొందిన తర్వాత మారు మనసు పొంది బాప్తిజం తీసుకున్నాను. 3వసారి బాప్తిజం తీసుకున్నాను. ఇప్పుడు ఆనాటి నుండి ఈనాటి వరకు దేవుని ఆత్మ జీవ జల నదులు నాలో నుండి ప్రవహిస్తున్నాయి. ఆనాటి నుండి ఈనాటి వరకు దేవుడికి నమ్మకంగా, యథార్థంగా, నీతిగా నడుచుకొని దేవుని పనిలో సాగుతున్నానని సాక్ష్యం చెప్పాడు. కాబట్టి ఈ విన్న వాక్యానుసారంగా మీరు పరీక్షించుకొని సరైన తీర్మానం మీది ఉందా లేదా చేసుకోండి. సరైన తీర్మానం కలిగిన వారు దృఢ నిశ్చయంతో సాక్ష్యం ఇవ్వండి. సాక్ష్యం ఇచ్చిన తర్వాత మీకు బాప్తిస్మాల కొరకై ఎక్కడ మనకు తగిన వ్యక్తులు ఉండి ఏర్పాటు కలిగిన వారు ఆహ్వానిస్తే అక్కడికి మిమ్మల్ని బాప్తిసం కొరకై పంపడానికి మేము సంఘముగా సిద్ధంగా ఉంటాం. అంతేగాని మీరు సాక్ష్యం ఇవ్వకుండా సరైన మారు మనసు లేకుండా పోతే కొద్ది సమయం ఆగండి. దానికి తగిన జీవితం తర్వాత కనపడుతూ వచ్చిన నెక్స్ట్ టైంకి మీకు అవకాశము ఇస్తూ వస్తాం. ఆ రీతిగా దేవుని వాక్య పిల్లలు మనం పరీక్షించుకుందాం. మారు మనసు విషయమై, బాప్తిసం విషయమై సరైన తీర్మానంలో ఉండి దేవుని సంతోషపెట్టి మనం ఆశీర్వాదకరంగా మార్చబడి ప్రభు దగ్గర బహుమానం పొందడానికి సిద్ధం కలిగి ఉండాల. సంసం క్రీస్తు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నట్టి సంగమునా ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది.